హలో అండి, శ్రోతలకు నమస్కారం. దేవుడు వర్సెస్ మానవుడు అనే నవల 7వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. కథలోకి వెళితే, అయితే హరి భవానీ శంకర్ అడిగాడు. భవిష్యత్ మానవుడు, చెప్పాడు మనోహర్. పక్కలో బాంబు పడ్డట్టుగా అదిరిపడింది శివాని. ఎలా పుట్టాడు అని అడిగింది ఆమె. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎంత అసాధారణ విషయం ఇది, ఎలా సాధ్యమైంది? మనోహర్ అన్నాడు గొనుక్కుంటున్నట్లుగా. మనిషిని పోలిన మనిషినే సృష్టించగలిగేది ఇది కష్టమా? నిర్లిప్తంగా అంది శివాని. మానవ క్లోనింగ్ అన్నది శాస్త్రజ్ఞులు నిరూపించారు. దానికో ప్రక్రియ ఉంది. కానీ 2000 ఏళ్లపైన బతకగలిగే మానవుడిని సృష్టించగలిగినప్పుడు ప్రతి ఒక్కరూ అన్నేళ్లు బతకడానికే ఆశ చూపుతారు కదా అన్నాడు భవానీ శంకర్. ఎవరూ మాట్లాడలేదు. 3 మనుషులు పదునైన రంపాల మధ్య పెట్టి కోస్తున్నట్లుంది. ఎవరూ మాట్లాడలేదు. 3 మనసులు పదునైన రంపాల మధ్య పెట్టి కోస్తున్నట్లుంది. ఈ విషయం రాబిన్తో చెబితే శివాని అంది. ఏమో, అతను ఎలాంటి వ్యక్తో తెలియదు. తెలియకుండా నమ్మి ఎలా చెబుతాం? భవానీ శంకర్ అన్నాడు. నమ్మకం. అతని వైపు చూసి విరక్తిగా నవ్వాడు మనోహర్. ఆశ్చర్యంగా చూశారు ఇద్దరు. ఈ క్షణం దాటి మరుక్షణంలో బతుకుతారన్న నమ్మకం మీకుందా? శత్రువు ఎంత ప్రమాదకరమో తెలిసే ఇంకా నమ్మకాల గురించి మాట్లాడుతున్నావా? నిరతురాలైన వెంటనే తీరుకుంది శివాని. మనకి అనుకూలించే విషయాలు 2 ఉన్నాయన్న సంగతి మర్చిపోతున్నారు ఆరోపణగా అంది శివాని. ఏమిటవి? అడిగారిద్దరు. అతను శారీరకంగా బలహీనుడు కావడం మొదటిది. రెండోది, మానవ జాతి అంతానికి 100 ఏళ్ల సమయం ఉన్న సంగతి. ఏమో, ఎవరు చెప్పొచ్చారు? ఆ 100 ఏళ్ళు బతికే వాళ్ళలో మనం ఉంటామేమో చెప్పింది. ఆమె కంఠంలోని బోల్డ్నెస్ చూసిన తర్వాత మిగతా ఇద్దరికి నరనరాన ఉత్సాహం నిండింది. అర్ధరాత్రి 12 గంటలు. అటవీ ప్రాంతం. పర్ణశాల ఆవరణంతా చీమ చిటుక్కుమన్న వినిపించేంత నిశ్శబ్దం. ప్రకృతిలో చాలా ప్రాణులు హాయిగా విశ్రాంతి తీసుకుంటున్న సమయం. చెట్టుని పట్టుకుని వేలాడుతున్న గబ్బిలాన్ని కళ్ళు మిటికరించి చూస్తోంది గుడ్లగూబ. ఏదో అలికిడి. దాని భయానకమైన కళ్ళు పర్ణశాల వైపు తిరిగాయి. ధ్యానభంగమై, విశ్రాంతికరమై, మనసు కలవరమై ఇన్నాళ్ళు సంపాదించిన జ్ఞానమంతా ఓ అసహజ ప్రాణి ముందు కొరగానట్లయిపోతుంటే అసహనంగా ఉంది. రాగద్వేషాలకి అతీతం అనుకున్న మనసు వేదనాభరితమవుతోంది. యోగి వ్యక్తిగత భావాలకి అతీతుడు కావచ్చు, ఆలోచించాడు బ్రహ్మనారాయణేశ్వర తీర్థులు. గుడ్లగూబ ఓసారి ఆకాశం వంక తలెత్తి చూసి మళ్ళీ బ్రహ్మనారాయణేశ్వర తీర్థుల వైపు చూపు తిప్పింది. వాతావరణం ముక్కబోతగా ఉంది. వానొచ్చే విధంగా. అప్రయత్నంగా ఆకాశం వైపు చూసి ఒక్కసారి నివ్వెరపోయాడు బ్రహ్మనారాయణేశ్వర తీర్థులు. అంత పెద్ద ఆకాశంలో ఓ ఒంటరి నక్షత్రం భయంగా, వేదనగా, అదుర్దగా పడమటి దిక్కు నుంచి తూర్పు దిక్కుకి పరుగులు తీస్తోంది. బ్రహ్మనారాయణేశ్వర తీర్థులు నొసలు ముడిపడ్డాయి. ఎక్కడో అగాధంలోకి జారిపోతున్నట్లుగా ఆ నక్షత్రంలో ఎవరిదో మానవ రూపం గోచరిస్తుంది. కళ్ళు చిట్లించి చూశాడు. విచిత్రంగా ఆ నక్షత్రం మెరవడం లేదు. సానబట్టని వజ్రంలా ఉంది. అది కాదు, ఆయనని కలవరాన్ని కలిగించింది. దక్షిణ దిక్కు నుంచి కాలయముని శాసనంలా దూసుకొస్తోంది ఒక కరిమబ్బు. అడ్డదోవలో వస్తున్న మేఘం ఊహించిన రీతిలో ఉంది. పులి నోటి నుంచి తప్పించుకునే మేకపిల్లల నక్షత్రం పరుగులు తీస్తూనే ఉంది. కాసేపట్లో దాన్ని కబళించడం ఖాయం. చూస్తుండగానే ఆ నల్లని మేఘం వైశాల్యాన్ని పెంచుకుని ఆకాశమంతా ఆక్రమిస్తోంది. ఓ మూలగా నక్షత్రం బిక్కుమంటూ పరుగు తీస్తూనే ఉంది. ఎంతసేపు ఈ ఆరాటం? ఎంతకాలం ఈ ఒంటరి పోరాటం? తప్పదు. ఈ క్షణమో మరుక్షణమో దొరికిపోక తప్పదు. చూడలేనట్లు కళ్ళు మూసుకున్న రెప్పల వెనుక నీటి బిందువు పోరాటం చేసి ఓడిపోయి లోపలనే అదృశ్యమైపోయింది. ఇక సమయం ఎంతో లేదు. కాలయాపనకి సమయం కాదు. తన ప్రాణాన్ని అర్పించైనా ఈ నరమేధాన్ని ఆపాలి. తను మరింత శక్తిని పుంజుకోవాలి. లోక కళ్యాణం కోసం భగవంతుడు తనని ఇక్కడికి పంపించాడు. ఆ పనిని సక్రమంగా నెరవేర్చాలి. భగవంతుని ధిక్కరించిన ఏ ప్రాణికి మనుగడ లేదని నిరూపించాలి. ఈ ప్రకృతికి ప్రతిసృష్టి చేస్తే వినాశనం తప్పదని తేటతెల్లం కావాలి. అప్పటికే ఎవరో తట్టి లేపినట్లు శిష్యులందరూ లేచి కూర్చున్నారు. గబగబా బయటకు వచ్చారు తీర్థుల వారు. స్వామి, ఏంటలా? ఎన్నడూ లేనిది ఎందుకిలా కలత చెందుతున్నారు? అడిగాడు శిష్యుడు. కాసేపు మాట్లాడలేదు ఆయన.
అక్కడే ఉన్న అరుగు మీద కూర్చున్నారు. చుట్టూ శిష్యులు పరివేషితమయ్యారు. నా నుదుటి నుంచి వచ్చే కుండలిని శక్తితో ఆ అసహాయురాలితో బంధం కలపాలి. నా నాభి నుంచి వచ్చే శక్తితో ఆమె నాభితో బంధం వేసుకున్న ప్రాణులని నశింపచేయాలి. అతి నిశ్శబ్ద వాతావరణంలో, మిక్కిలి పవిత్రమైన ప్రదేశంలో నేను నిరంతర ధ్యానంలో మునిగిపోతాను. ఆకలి దప్పులతో సంబంధం లేకుండా, బాధా సుఖాల నిమిత్తం లేకుండా, లోక కళ్యాణానికి ఉపయోగపడే శక్తుల్ని నిద్రలేపడం కోసం నేను అఖండ ధ్యానాన్ని ఆశ్రయిస్తాను చెప్పారు. విస్మయులై విన్నారందరూ. రేపు ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో నేను ధ్యాన సమాధిలోకి వెళతాను. నా కోసం కొందరు వ్యక్తులు వస్తారు. ఆందోళనతో ఆదుర్దాగా వస్తారు. మారణహోమం గురించి తెలిసి వేదంతో అసహాయులై వస్తారు. వారికి వివరంగా విషయాలన్నీ చెప్పండి. సృష్టికి ప్రతి సృష్టికి ఏర్పడిన ప్రాణులు ఎంతో కాలం మనలేవు. సహజత్వం ఎప్పుడూ గొప్పది. ఈ సృష్టిలో దానికి సాటి వచ్చేది లేదు. అసహజ ప్రక్రియల్ని పోషించిన వారు, ఏర్పడిన వారు నశించక తప్పదు. ఇది భగవంతుని శాసనం. ఆయన స్వరం కంచుగంటలా మోగింది. శిష్యులందరూ అద్భుతంగా ఆయన వంక చూశారు. ఆ తర్వాత బ్రహ్మనారాయణేశ్వర తీర్థుల వారికి ధ్యాన సమాధికి ఏర్పాట్లు చురుగ్గా మొదలుపెట్టారు. తెల్లవారుజాము 5 గంటల సమయం. రాత్రంతా కలతగా గడిపిన శివాని గాఢ నిద్రలో ఉంది. టేబుల్ మీద సెల్ ఫోన్ అదే పనిగా మోగుతుండటంతో మెలకు వచ్చింది. బద్ధకంగా కళ్ళు విప్పి చూసింది. లేవాలనిపించలేదు. సెల్ ఆగి మళ్ళీ మోగడం ప్రారంభించింది. ఇక తప్పదన్నట్లుగా లేచి సెల్ చేతిలోకి తీసుకుని నెంబర్ చూసింది. జ్యోతి మనోహర్ నుంచి. ఇంత ఉదయాన్నే ఎందుకు చేస్తుంటాడు అనుకుంటూనే హలో అంది ఇంద్రాభారంతో మత్తుగా. హలో, నేను మనోహర్ని. చెప్పు మనోహర్, అతని పేరు పెట్టి పిలవడానికి సంకోచిస్తూ అంది. సాధారణంగా ఆమె ప్రతి ఒక్కరిని మీరని సంబోధిస్తూ మాట్లాడుతుంది. తామిద్దరూ మంచి స్నేహితులు కాబట్టి అతడిని నువ్వు అని పిలవడం బలవంతంగా అలవాటు చేసుకుంది. తెల్లారి లేవగానే నాకు డౌట్ వచ్చింది. ఏంటది అడిగింది శివాని. శశిభూషణ్ ల్యాబ్లో కంప్యూటర్లో మన ఇన్ఫర్మేషన్ ఉంది కదా అన్నాడు మనోహర్. అర్థం కానట్లు అంది శివాని. మన ఇద్దరి పేర్లు అందులో ఫీడ్ అయ్యాయి. అయితే అర్థం కానట్లుగా అంది ఆమె. మిస్టర్ రాబిన్ శశిభూషణ్ సార్కి ఫ్రెండ్. సో ఆయన తప్పనిసరిగా సార్ ఇంటికి వెళతారు. ఆయనకి అనుమానం వచ్చింది. ఫోన్ కాల్ విన్న తర్వాత శశిభూషణ్ సార్ సిక్ అయ్యారు కాబట్టి ఏదో ఉందని సస్పెక్ట్ చేసి ఆయన ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఏ కొంచెం అవకాశం ఉన్నా ఏది వదలరు. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఈ ల్యాబ్లో మనం ఏ ఆధారాలు వదిలామో అవన్నీ చెక్ చేసుకుని తెచ్చేయాలి సీరియస్గా చెప్పాడు మనోహర్. మై గాడ్, ఈ ఇష్యూలో సీక్రసీ బట్టబయలయ్యేలా ఉంది ఆందోళనగా ఉంది శివాని. ఈ పరిస్థితి పట్ల పాజిటివ్గా స్పందించే వాళ్ళకి తెలిసినా బాధ లేదు. లైక్ భవానీ, ఈ సైంటిస్ట్ ఎలాంటి వ్యక్తో తెలియదు. మన సార్కి ఫ్రెండ్ అని అన్నారు. నిజంగా అంత ఫ్రెండ్ అయితే ఈ అరి గురించి కూడా తెలుసుండొచ్చుగా సందేహం వ్యక్తం చేశాడు. అలా ఎందుకు అనుకోవాలి? ఇంత విలువైన ల్యాబ్ని సార్ మనకు అప్పగించారు. మనమంటే ఎంత అభిమానం, ప్రేమ, నమ్మకం లేకపోతే ఆ పని చేశారు. అయినా ఆయనకి ఆ అరిని గురించి చెప్పలేదు. అట్లాగే మిస్టర్ రాబిన్కి కూడా చెప్పి ఉండకపోవచ్చు. ఇక ఈ విషయం ఆయనతో చెబితే, అంత పెద్ద సైంటిస్ట్ కదా, ఈ పెను విపత్తు నుంచి తప్పించుకునేది ఎలాగో ఆయనకు తెలుసుండొచ్చు. కానీ ఈ అవకాశాన్ని ఆయన స్వార్థానికి ఉపయోగించుకుంటే అగ్నికి వాయువు తోడైనట్లుగా ఉంటుంది. శివాని చెప్పడం ఆపింది. ఓకే, మన జాగ్రత్తలో మనం ఉందాం. ఈరోజు వెళ్ళి ల్యాబ్ చూసుకుని వద్దాం. శివాని, మనోహర్లు ఇద్దరూ కారులో శశిభూషణ్ ల్యాబ్ దగ్గరికి వెళుతున్నారు. మనోహర్ డ్రైవ్ చేస్తున్నాడు. కారు డాష్ బోర్డులోంచి కొన్ని పేపర్లు తీసి శివానికి ఇస్తూ, సూపర్ హ్యూమన్ ఎలా ఉంటాడో అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయో చాలామంది పరిశోధించారు. అవి విన్న నేను లైబ్రరీలో తయారు చేశాను, చదువు. శివాని చదవటం ప్రారంభించింది. భవిష్యత్తులో మానవుడు ఎలా ఉంటాడంటే చాలా పొట్టిగా, కండరాలు తక్కువగా ఉండొచ్చు. అతని కపాల సామర్థ్యం, కార్నియల్ కెపాసిటీ మాత్రం బాగా పెరగచ్చు. భవిష్యత్ మానవుని ల్యాబ్లలో పుట్టించడం చాలా కష్టసాధ్యమైన పని. కానీ ఆ అవకాశాలను తోసిపుచ్చలేం. ప్రస్తుతం ఉన్న మానవునిలోని జన్యువులను తారుమారు చేస్తే ఇది సాధ్యపడే అవకాశాలు ఉన్నాయి. అసలు భవిష్యత్ మానవుడిని గురించి చర్చించాలంటే మొదట మానవుని
ప్రస్థానం గురించి ఆలోచించాలి. కోతి, చింపాంజీ వంటి జంతువుల నుండి మనిషి వరకు వచ్చిన మార్పులు ఏంటి అన్న ప్రశ్న మొట్టమొదట వస్తుంది. కాళ్ళ ఆధారంగా నిలువుగా నిల్చోవటం, ఎరెక్ట్ పాస్చర్, ద్విపాద గమనం, బైపీడియల్ గెయిట్, మెదడు యొక్క పరిమాణం పెరుగుట సంస్కృతి యొక్క పురోగమనం, జగమాంగాలు హిండ్ లిమ్స్ పెద్దవిగా మారి నడకకు ఉపయోగపడటం, ఫోర్ లిమ్స్ కూడా మార్పు చెంది వివిధ రకాలైన పనులు చేయడానికి సహాయపడే విధంగా మారటం. దీని మూలంగా మనిషి యొక్క సంస్కృతి పెరిగింది. ఇక 100 సంవత్సరాల తర్వాత మనిషిలో ఎలాంటి మార్పులు రావచ్చు అంటే, 1 భౌతికంగా పళ్ళ సంఖ్య తగ్గడం, కండరాలు కూడా తగ్గిపోతాయి, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, జన్యుపరంగా సమస్యలు పెరగడం. 2 మానసికంగా మనిషి శక్తివంతుడవుతాడు, మెదడు ఒత్తిడి పెరిగిపోతుంది, నైతిక విలువలు తగ్గిపోతాయి. 3 సామాజికంగా ప్రతి మనిషిలోనూ గర్వం, అహంకారం పెరగడం మూలంగా రాతియుగపు నానుడి సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ మళ్ళీ వస్తుంది. మానవ సంబంధాలు ఉండకపోవచ్చు, జనాభా నియంత్రణ జరుగుతుంది. మానవులు వారసత్వం కోసం క్లోనింగ్ని ఆశ్రయిస్తారు తప్ప లైంగిక పునరుత్పత్తి ఉండకపోవచ్చు. గర్భం మోసే నెలలు పెరగచ్చు, తగ్గొచ్చు. ఆర్థిక పరిస్థితులు, జనాభా నియంత్రణ సక్రమంగా అమలు కాకపోతే ప్రాకృతిక వనరులు అంతమైపోవడం ఖాయం. పారిశ్రామిక అభివృద్ధి ఉంటుంది కాబట్టి ఆర్థిక అభివృద్ధి కూడా బాగుంటుంది. రాజకీయ పరిస్థితులు, ఆయుర్దాయం పెంచుకునే పద్ధతి పెద్ద రాజకీయ నాయకులకి, ధనవంతులకి మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీన్ని వారు దుర్వినియోగం చేయొచ్చు. ప్రపంచం మొత్తం మీద ఏక సంస్కృతి ప్రబలే అవకాశం ఉంది. ఇప్పటి కాలంలో వాడుకలో ఉన్న సైబోర్గ్లనే పేరుని సూపర్ హ్యూమన్లుగా భావించవచ్చు. కృత్రిమ అవయవాలు సగం, మిగతా సగం మనిషిని పోలి ఉంటే వాటిని సైబోర్గ్లు అంటారు. ఇవి మామూలు మనుషుల్లాగే ఉంటాయి. సైబోర్గ్లను ముందు కాలంలో తయారు చేయడం సాధ్యపడకపోవచ్చు. మనం కృత్రిమ అవయవాలు తయారు చేసి వాటిని అవయవ మార్పిడికి ఉపయోగిస్తున్నాము. సింథటిక్ ఎముకలు తయారు చేస్తున్నాం. ఎలక్ట్రిక్ అవయవాలు, స్పెషల్లీ హార్ట్ విజయవంతంగా వాడుతున్నాం. డాక్టర్ లూయిస్ విల్లెటో చేసిన మొదటి కృత్రిమ గుండె మార్పిడి విజయవంతమైంది. దీన్ని అబికార్ అని అంటారు. ఇది బ్యాటరీ సాయంతో నడుస్తుంది. ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఖండేయ లేదా ప్రాథమిక కణాలు, స్టెమ్ సెల్స్ ఉపయోగించి అవయవాలను ఉత్పత్తి చేస్తున్నారు. భారతదేశానికి చెందిన ఒక డాక్టరు మానవ అవయవము, కణాలు పునరుత్పత్తి అయ్యేట్లు ఒక పద్ధతి కనుగొన్నాడు. ఖండేయ కణాలు, ప్రాథమిక కణాలు ఉపయోగించే ఈ పద్ధతి వైద్య శాస్త్రాన్ని ఓ మలుపు తిప్పే అవకాశం ఉంది. ఈ పద్ధతిలో రోగి యొక్క ఖండేయ కణాలు ఉపయోగిస్తారు. పైన పేర్కొన్న 2 పద్ధతుల ద్వారా మనం రాబోయే కాలంలో సైబోర్గ్లను తయారు చేయవచ్చు. దాన్ని సూపర్ హ్యూమన్ అని పేర్కొనవచ్చును. ప్రస్తుతం మనిషి ఆయుర్దాయానికి సంబంధించిన పరిశోధనలు జరుగుతున్నాయి. ముసలితనం, కణ నిర్మాణం అదుపు చేయడానికి పరిశోధనలు చేస్తున్నారు. ఈ విజయం సాధిస్తే మనిషి ఆయుర్దాయం 3000 ఏళ్లకి పెరగొచ్చని అంచనా. చదివి నిట్టూర్చింది శివాని. అరే, నిజంగా సూపర్ హ్యూమనేనా అని నాకు అనుమానం వస్తుంది అని అడిగిందామె. ఏం, నాకైతే సందేహం లేదు అన్నాడు. మానవ క్లోనింగ్కి ఇన్నేళ్లు పట్టగా ఎప్పుడో 10-15 ఏళ్ల కిందటే మన సార్ అరిని సృష్టించగలరా? అప్పటికి శాస్త్రం అంత అభివృద్ధి చెందిందా అంది శివాని. చెప్పలేం. అసలు క్లోనింగ్ ప్రక్రియపై బాహ్య ప్రపంచపు చూపులు సోకని మారుమూల ప్రాంతాల్లో పరిశోధనలు ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నాయి. ఈ పరిశోధనలు ఒక్క స్కాట్లాండ్లోనే కాదు, ఇంకా చాలా దేశాల్లో రహస్యంగా జరిగిపోతూనే ఉన్నాయి. ఇంత పెద్ద ల్యాబ్ కలిగి నాలెడ్జ్ ఉన్న ఏ శాస్త్రవేత్త అయినా ఈ ప్రక్రియ చేపట్టవచ్చు అన్నాడు. ఆయన ఒక్కరు చేసి ఉండొచ్చు అంది శివాని. ఆయన ఒక్కరు చేసి ఉండొచ్చా అంది శివాని. ఇంపాసిబుల్, ఇంకొకరైనా తోడు ఉండాలి. మరి ఆ ఇంకొకరికి అరే విషయం తెలుసు కదా? తల ఊపాడు. తెలిసి తెలియనట్లుగా ఊరుకోలేరెవరు అంది. ఏమో, మరణించి ఉండొచ్చు కదా అని అన్నాడు. అఫ్కోర్స్ అని ఊరుకుండిపోయింది శివాని.
ఫ్యాక్టరీ ఆవరణలో ఉన్న చెట్ల మధ్య విశ్రాంతిగా పచారు చేస్తున్నాడు చైతన్య. అరచే అరచేతుల నిండుగా అరవిరిసిన గులాబీలను చూస్తుంటే శివాని గుర్తొచ్చింది. అతని పెదవుల మీద చిరునవ్వు గులాబీలా పూసింది. వెంటనే వాచ్మ్యాన్ని పైకి పంపించి తన సెల్ తెప్పించాడు. ఆమె నెంబర్కి ట్రై చేస్తుంటే ఆఫ్ చేసినట్లు వచ్చింది. నిరుత్సాహంగా అనుకున్నాడు. శివాని బాగా బిజీ అయిపోతుంది. ఆ వర్క్ ఏంటో తెలియదు. తనకి చెప్పమన్నా చెప్పదు. ఈ మధ్య తాతయ్య నానమ్మ కూడా శివాని ఇదివరకటిలా ఫోన్లు చేయడం లేదని బాధపడుతున్నారు. అసలు విషయం ఏంటో తనకి చెబితే పరిష్కారం ఏమన్నా చెబుతాడు కదా. తనకు కూడా తెలియని రహస్యాలు ఉన్నాయా? బాధగా అనుకున్నాడు. తోటంతా తిరుగుతుంటే లాన్లో ఓ మూల గ్రాస్ నలిగినట్లు అనిపించింది. దగ్గరికి వెళ్ళి పరిశీలనగా చూశాడు. గోడ పక్కన ఉన్న గ్రాస్ అది. గోడ మీద నుంచి ఎవరో దూకినట్లుగా ఉంది. చైతన్య బురుగుటి ముడిపడింది. ఆ పక్కగా పడి ఉన్న ఓ వస్తువు అతన్ని ఆకర్షించింది. దగ్గరగా వెళ్ళి చూశాడు. అది ఓ క్యాప్సూల్ తాలూకు ఖాళీ స్ట్రిప్. పరిశీలనగా చూస్తూ చేతిలోకి తీసుకున్నాడు. టక్కున గుర్తొచ్చింది. అలాంటి దాన్ని తనెప్పుడు చూశాడో. అది ఇప్పుడు ఇక్కడ ప్రత్యక్షం కావడం విచిత్రంగా అనిపించింది అతనికి. ఏదో ఆలోచిస్తూ దానిని అలాగే చేతిలో పట్టుకుని రొటీన్ చెకప్ కోసం గోడౌన్లోకి వెళ్ళాడు. వెళ్ళేసరికి తలుపులు ఊరగా తెరిచి ఉన్నాయి. గబగబా లోనికి ప్రవేశించి ఈ మధ్య లోడ్ చేస్తున్న కెమికల్స్ అన్నీ ఉన్నాయో లేదో చెకప్ చేయడం ప్రారంభించాడు. కెమికల్స్ని వాటి లక్షణాలను బట్టి పౌడర్ రూపంలోనూ ద్రవ రూపంలోనూ గాజు జాడీల్లో కంటైనర్స్లో భద్రపరుస్తారు. ఆ జాడీలు కూడా చైతన్య ఇండస్ట్రీస్ వాళ్ళు తయారు చేయించడమే. వాటి మీద ఇండస్ట్రీస్ పేరు, ఆ రసాయనం పేరు క్లియర్గా రాయబడి ఉంటాయి. ఆతృతగా అన్ని షెల్ఫ్లు వెతికాడు. కొన్ని కంటైనర్స్ కనిపించలేదు. లిస్ట్ తీసి మిస్ప్లేస్ అయినవి ఏంటో ఐడెంటిఫై చేయడం ప్రారంభించాడు. వెరిఫికేషన్ అయ్యేసరికి అతని గొంతు పొడారిపోయింది. మొత్తం 2 జాడీలు 3 కంటైనర్స్ కనిపించలేదు. అవన్నీ అతి ఖరీదైన రసాయనాలు. అంతేకాదు అతి ప్రమాదకరమైనవి. ఎలా పోయాయి? ఎవరు తీసుకుని వెళ్తారు? వేసిన తాళం వేసినట్లుండగా అప్పుడు గుర్తొచ్చింది. గోడ పక్కన గడ్డి నలిగినట్లుగా ఎవరో గోడ మీద నుంచి దూకి వచ్చారు. తాళాలు పగులగొట్టి లోపల ప్రవేశించి రసాయనాలు తీసుకెళ్లారు. ఇంత జరుగుతుంటే వాచ్మ్యాన్ ఏం చేస్తున్నట్లు? కోపం ముంచుకొస్తుంటే విసురుగా బయటకు నడవబోతుంటే కాళ్ళకేదో అడ్డం పడింది. వంగి చేత్తో తీశాడు. ఏదో కాగితం. తిప్పి చూసి అవతలికి పడేయబోతుండగా ఆ పేపర్ మీదున్న అక్షరాలు ఆకర్షించాయి. దాన్ని సాఫీగా తీసి చదివాడు. అతని కళ్ళు అక్షరాల బాగు వెంట పరిగెత్తాయి. కంప్యూటర్ పేపర్ అది. ఈమెయిల్ని ఫ్లాపీలో లోడ్ చేసి ప్రింటర్స్ ద్వారా తీసిన కాగితం అది. మెయిల్ అడ్రస్ చూసి కళ్ళు చిట్లించాడు. జ్యోతి శివ love.com అని ఉంది. మళ్ళీ చదివాడు. జ్యోతి అంటే జ్యోతి మనోహర. మరి శివ అంటే శివాని. love.com ఎవరెవరికి మధ్య? జ్యోతి మనోహర్ శివానీల మధ్య? నో, ఇట్స్ క్వైట్ ఇంపాసిబుల్. తన ప్రాణంలో ప్రాణమైన శివాని ఇంకొకరిని ప్రేమించడమా? ఆ మెయిల్ అంతా క్లియర్గా చదివాడు. జ్యోతి మనోహర్ శివానీకి రాసిన లెటర్ అది. శివాని తమ పేరెంట్స్ తీసుకున్న నిర్ణయం గురించి, తనకి శివాని పట్ల ఉన్న ప్రేమ గురించి రాస్తూ ఇన్నాళ్ళు పగలు రాత్రి భేదం లేకుండా కలిసిమెలిసి తిరిగిన తమ బంధం శాశ్వతం కావాలని ఆశిస్తూ రాసిన మెయిల్ అది. మళ్ళీ చదివాడు. చదువుతున్న కొద్దీ కొత్త అర్థాలు స్ఫురిస్తున్నాయి. గుండెల్లో అగ్నిజ్వాలలు చెలరేగిపోతున్నాయి. శివాని అంటూ అతని హృదయం వేల గొంతుకలతో ఘోషిస్తోంది. అంతలో అతని హృదయంలో అనుమానం పెనుభూతంలా వ్యాపిస్తోంది. ఈ కాగితం బహుశా అతని పర్సు నుండి పడి ఉండొచ్చు. అలాగే ఆ టాబ్లెట్ స్ట్రిప్ కూడా వాళ్ళదే. అంటే ఇక్కడికి వచ్చింది మనోహర్ శివానీలు. ఏం ఆశించి రసాయనాలను తీసుకువెళ్ళారు? ఏం పని కావాలన్నా తను సహాయం చేసేవాడే కదా. ఇంత చాటుగా తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? అదీగాక నిర్మలత్తయ్య వాళ్ళు జనార్దన్ అంకుల్ని ప్రొసీడ్ అయినట్లు అసలు చెప్పలేదు. అంటే ఆమెకు తెలియకుండానే ఇదంతా జరుగుతుందా? శివాని అంత చిన్నపిల్ల కాదే. అందుకేనా ఈ మధ్య అంతా ముభావంగా ఉంటుంది? అసలు ఇది తన మనసు అని చెబితే కదా కాసేపు చర్చించడానికి. ఆమెకు నిజంగా తనంటే ఇష్టం లేదా? ఆ మాటలకి హృదయాన్ని రంపంతో కోస్తున్నట్లుంది. ఇది ఎలా నిజమవుతుంది? విశాలమైన కళ్ళల్లో ప్రేమ జాలువారుతుండగా నిరంతరం తన కోసం చేపపిల్లలా చలించి కళ్ళతో చూసే తన శివాని
తనని మోసం చేయగలదా? నో, తనది నమ్మడు. కానీ ఈ ఆధారాల మాటేంటి? అసలు మనోహర్కి ఆ ఉద్దేశమైనా ఉన్నట్లు తనకి తోచలేదే. తనొక నిర్ణయం తీసుకోవాలని నిశ్చయించుకున్న సందర్భంలోనే ఇలా జరగడం ఎంతో బాధాకరం. ఆ పేపర్ని, ఆ క్యాప్సూల్ స్ట్రిప్ని పట్టుకుని చూస్తూ చాలాసేపు అలాగే అచేతనంగా కూర్చున్నాడు. తన మనసు శాంతించాలంటే ఒకటే మార్గం. సెల్ చేతిలోకి తీసుకుని మళ్ళీ ఆమె నెంబర్ కలవడం ప్రారంభించాడు. లక్కీగా ఈసారి రింగ్ అవుతోంది. కారు అడ్డుతోవలోకి మడుతుండగా సెల్ రింగ్ అయింది. శివాని తీసి చూసింది. చైతన్య నుంచి. ఆమె మొహం వికసించింది. పర్సనల్ కాల్ మనోహర్, ప్లీజ్ 5 minutes కారు ఆపమన్నట్లుంది శివాని. సెల్ ఆన్ చేసి ఉండటం మూలంగా ఆ మాటలు చైతన్యకి వినపడ్డాయి. అంటే ఇప్పుడు కూడా ఇంత ఉదయం పూట ఇద్దరూ కలిసే ఉన్నారా? మనసు మోగబోయినట్లయింది. కోపం కాదు, బాధ. అప్పుడు ఆ క్షణంలో ఆమెతో మాట్లాడాలనిపించలేదు. వెంటనే సెల్ ఆఫ్ చేసేశాడు. లైన్ కట్ అయిందని భావించి ఆమె ఫోన్ చేసింది. హలో. నిర్లిప్తంగా ఉన్న అతని గొంతు విని విస్తుపోయింది శివాని. హలో, నేను శివానీని అంది. ఉభావంగా అన్నాడు. ఫోన్ చేశారు, మాట్లాడరేంటి అంది. చేశానే కానీ ఏం మాట్లాడాలో తెలియడం లేదు అన్నాడు. అతని మాటల్ని, ఆ స్వరాన్ని తెల్లబోయి వింది. ఏమైంది? కారుకి దూరంగా వెళ్ళి అంది. కొంచెంసేపు తటపటాయించి, నువ్వు నేను ఎక్కడికి, ఐ మీన్ మన ఫ్యాక్టరీకి ఏమన్నా వచ్చావా? డైరెక్ట్గా ఆమెను అడిగేశాడు చైతన్య. పకపక నవ్వి, కలొచ్చిందా అంది శివాని. కల కాదు, సీరియస్గా అడుగుతున్నాను. అతని స్వరంలోని మార్పును గుర్తించి నిశ్చేష్టురాలైంది. నేను రావడం ఏంటి? నేను వస్తే మీకు తెలీదా? నాకు తెలియకుండా నువ్వెవరితోనన్నా వచ్చావేమోనని. ఎవరితోనన్నా? మీకు తెలియకుండానా? ఏం లేదులే, ఏమన్నా మాట్లాడు. తర్వాత ఏమో వీలవుతుందో లేదో అన్నాడు చైతన్య. అదేంటి? ఇదిగోండి, ఇదే చెబుతున్నాను, సరిగ్గా మాట్లాడండి. నేను చాలా ఇంపార్టెంట్ పని మీద వెళుతున్నాను. మధ్యలో ఈ ఫోన్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. కానీ మీరు ఇలా మాట్లాడుతున్నారు. మీ మనసులో ఏముందో చెప్పండి, ఆవేశంగా అంది శివాని. చెప్పలేను మనసులో అనుకున్నాడు చైతన్య. శివాని ఆర్తిగా పిలిచాడు. ఆ స్వరం ఆమె హృదయంలో అప్పుడే పేరుకుంటున్న కోపాన్ని చెల్లాచెదురు చేసింది. ఏంటలా ఉన్నారు? నాకు చెప్పకూడదా? చెప్పకూడదని కాదు శివాని, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా అడిగాడు చైతన్య. ఆమెకెందుకు దుఃఖం ముంచుకొచ్చింది. ఈ పెను విపత్తులో చిక్కుకుని అల్లాడిపోతున్న తనకి అతని ప్రేమే కదా ఆశాకిరణంలా తోస్తోంది. జీవితాన్నైనా త్యాగం చేసి అతనికే కదా అంకితం ఇవ్వాలనుకుంటుంది. కష్టాలని కన్నీళ్ళని సమాధి చేసి అతని సన్నిధిలోనే సెద తీయాలనుకుంటుంది. తల్లి తండ్రిని బంధువుల్ని కూడా ధిక్కరించి అతని సొంతం అవ్వాలనుకుంటోంది. ఈ సందర్భంలోనూ అతను అడగాల్సింది. ఆమెలో కోపం, విసుగు, దుఃఖం దాడి చేశాయి. ఆవేశంతో మాట తడబడుతుండగా, యూ ఇడియట్, ఐ హేట్ యూ చెప్పి సెల్ ఆఫ్ చేసింది. చటుక్కు నాగిపోయిన సెల్ వైపు ఓసారి చూసి విషాదంగా నవ్వుకున్నాడు చైతన్య. కోపంతో మొహం ఎరుపు రంగుకి తిరిగ్గా వచ్చి కారులో కూర్చుంటూ, నన్ను బస్టాప్లో దింపి మీరు ల్యాబ్కి వెళ్ళండి చెప్పింది శివాని. ఎవరు ఫోన్ చేశారు? కుతూహలంగా అన్నాడు. ఇంకెవరు? సీరియస్గా అందామె. నవ్వొచ్చింది మనోహర్కి. ఇంకెవరు అన్న పేరు గల వాళ్ళు ఎవరైనా ఉన్నారా అడిగాడు. సారీ, నాకు మూడ్ లేదు, ఇంటికి వెళ్తాను, మీరు ల్యాబ్కి వెళ్ళండి. అలా అంటే ఎలా శివాని? దిగులుగా అన్నాడు జ్యోతి మనోహర్. ఒంటరిగా ఆ బంగ్లాకి వెళ్ళాలనిపించడం లేదు. భయం కాదు, ఏదో చెప్పలేని ఫీలింగ్. రాక్షసుని గుహలో అడుగు పెడుతున్నట్లుగా ఉంటుంది. భవానీకి కూడా ఫోన్ చేశాను. తను బంగ్లా మలుపు దగ్గర మన కోసం వెయిట్ చేస్తుంటాడు. ఎంత 1 hourలో వచ్చేద్దాం అనునయంగా అన్నాడు. ఏమీ అనలేక ఊరుకుంది. కానీ చైతన్య స్వరం, అతని మాటలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో తను అతని ప్రేమని, ఆదరణని కోరుకుంటోంది తప్ప మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడటాన్ని కాదు. మనసంతా దెబ్బతిన్నట్లుగా తయారైంది. కారు ఆశ్రమం ఉన్న ప్రదేశాన్ని దాటుతున్నప్పుడు గుర్తొచ్చింది బ్రహ్మనారాయణేశ్వర తీర్థుల వారిని కలవాలనుకుంటున్న విషయం. అదే మనోహర్తో అంటే రిటర్న్లో కలుద్దామని అన్నాడు. ఆశ్రమం దాటే వరకు అటువైపే చూస్తూ కూర్చుంది. ఆ ప్రదేశం అంతా బంగారు రంగు మలాం వేసినట్లుగా ఉంటుంది. చెట్ల ఆకుల చాటు నుంచి బంగారపు తీగలు నేలవాలుతున్నట్లుగా ఉన్నాయి సూర్యకిరణాలు. సూర్యుడు కనికరించి కాస్తంత బంగారపు రజనుని లోకం మీదకి విసిరినట్లుగా ఉంది. కాస్తంత ముందుకు వచ్చేసాక మళ్ళీ వాతావరణం అంతా చాలా నార్మల్గా ఉండటం చూసి ఆశ్చర్యానికి లోనైంది శివాని. మలుపు తిరుగుతుండగా భవానీ శంకర్ బైక్ మీద వారికి ఎదురయ్యాడు. ముగ్గురు కలిసి గేట్ దాటి లోపల అడుగు పెట్టారు. ముసలత్తను ఎదురయ్యాడు.
మనిషి మరింత కుంగిపోయినట్లుగా ఉన్నాడు. బాగా వంగిపోయాడు. తాము మొదట చూసినప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది. అంతగా ముసలితనం మనుషుల్ని మార్చేస్తుంది కాబోలు. శివాని చిన్నగా నిట్టూర్చింది. అతన్ని భవానీ శంకర్ ఆశ్చర్యంగా చూశాడు. కానీ కామెంట్ చేయలేదు. ముగ్గురు కలిసి లోపలికి వెళ్ళారు. సెల్ ఆఫ్ చేసి చాలాసేపు దాని వంకి చూస్తూ కూర్చున్నాడు చైతన్య. మనసంతా పట్టేసినట్లుగా ఉంది. అతని మనసు డోలాయమాన స్థితిలో ఉంది. ఏదో జరగబోతుందన్న ఇన్స్టింక్ట్ మనసుని ఊపేస్తుంది. భయంగా ఉంది. శివాని దూరం అవుతుందేమోనని. నిర్వేదంగా ఉంది. కెమికల్స్ని ఎవరన్నా మిస్యూజ్ చేస్తారని అనుమానంగా ఉంది. శివానికి దీనికి సంబంధం ఏంటని ఒత్తిడిని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. కంప్యూటర్ పేపర్ వంక, క్యాప్సూల్స్ స్ట్రిప్ వంక దీర్ఘంగా చూసి వాటిలో కవర్లో పెట్టి అంటించాడు. డ్రైవర్ని పిలిచి కవర్ అతని చేతికిచ్చి వైజాగ్ వెళ్ళి శివానికి అందజేయమని చెప్పాడు. తను ఇంటి దగ్గర డ్రాప్ అయిపోయాడు. దిగగానే ఇంటిని కొత్తగా వింతగా చూశాడు. తమ ఇంటి సిరిని తెలియజేసే వాతావరణం వంక అద్భుతాన్ని చూసినట్లు చూశాడు. తాతగారు పడకుర్చీలో కూర్చుని పేపర్ చదువుకుంటున్నారు. గేటు దగ్గర శబ్దం కాగానే పేపర్ కిందకి దించి చూశారు. చైతన్యాన్ని చూడగానే కుర్చీలోంచి లేచి ఎదురు వెళ్ళి, బాబు రాత్రి ఇంటికి రాలేదు అన్నారు. నీరసంగా అన్నాడు. కానీ ఆయనకి సరైన సమాధానము ఇవ్వలేకపోయాడు చైతన్య. తన పరిస్థితి తనకే ఆశ్చర్యంగా అనిపించింది. ఇలా ఉంటే ఇంట్లో అందరూ కంగారు పడరు. పెదాల మీదకి చిరునవ్వు అరువు తెచ్చుకున్నాడు. ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకు చైతు, ఆప్యాయంగా మనవడి భుజం చుట్టూ చెయ్యి వేస్తూ అన్నాడు. అలాగే అన్నట్లు తలూపి లోనికి అడుగు వేశాడు. ఇంట్లోకి వెళ్ళి అందరి వంక ఆర్తిగా చూశాడు. వీళ్ళంతా తన వాళ్ళు కారు. శివాని ఇలా తనని ప్రేమించలేరు, అంతకన్నా ఎక్కువగా ప్రేమించరు, సర్ది చెప్పుకున్నాడు. సునీల వాళ్ళ ఆయనతో కలిసి వచ్చింది. ఇంట్లో పండగ వాతావరణం నెలకొని ఉన్నది. ఈరోజు అందరూ ఇంట్లోనే ఎక్కడికి వెళ్ళొద్దు. అనుదీప్, దీప్తి అల్టిమేటం జారీ చేశారు. చైతన్య తల్లి కొడుకు కోసం అతనికి ఇష్టమైన వంటకాలు చేయటం ప్రారంభించింది. చైతన్య ఫ్రెష్ అయి చావడిలోకి వచ్చాడు. అప్పటికే అక్కడున్న నున్నటి గచ్చునేల మీద కూర్చుని పడుకుని అందరూ కబుర్లలో మునిగిపోయారు. చైతన్య వెళ్ళి అందరి మధ్య కూర్చున్నాడు. మనసుకి ఎంతో హాయిగా అనిపించింది. వాళ్ళ హాస్యాలు, సరసోక్తులు వింటున్నాడు. తన ఒళ్ళో తలపెట్టుకుని చైతన్య వంక చూసింది సరస్వతి. అప్పటికే మనవడి నిద్రలోకి జారుకుంటున్నాడు. ఎంత అలసిపోయాడో నిట్టూర్చింది. ఆ ల్యాబ్ని, అందులోని పరికరాల్ని ఆశ్చర్యంగా చూస్తున్నాడు భవానీ శంకర్. ఏదో లోకంలోకి వచ్చినట్లుగా ఉంది అతనికి. ఆరిని బంధించిన గదిని చూపించింది శివాని. ఒళ్ళు జలధరించింది భవానీకి. అంత వికృతమైన మనిషి దగ్గర తన అజిత ఉంది అని అనుకోగానే మనసంతా అగుబులుగా మారింది. మనోహర్ వెళ్ళగానే చేసిన పని కంప్యూటర్ ముందు కూర్చోవడం. ఇంటర్నెట్లో శివానికి మెయిల్ ఐడి క్రియేట్ చేసి ఆమెకి మెయిల్స్ పంపించాడు. అన్నీ ప్రేమలేఖలే. ఇవన్నీ ఇప్పుడు ఆమె చూస్తే డేంజర్. అన్నీ డిలీట్ చేసి రీసైకిల్ బిన్కి వెళ్ళాడు. మనం డిలీట్ చేసినవి అక్కడికి చేరుకుంటాయి. వాటిని మళ్ళీ ఎరేజ్ చేయాలి. తను పంపిన మెయిల్స్ ఎరేజ్ చేశాక కూడా ఇంకా అందులో ఏదో మ్యాటర్ ఉంది. ఆ మ్యాటర్ని క్లిక్ చేసి చదవటం ప్రారంభించి విస్తుపోయాడు. అది ఫ్యూచర్ మ్యాన్ పుట్టుకకి సంబంధించిన నిజాలు. అతని గొంతు తడారిపోయింది. వేగంగా చదవబోతుండగా గుమ్మం దగ్గర హలో అన్న పరిచయం లేని స్వరం వినిపించి చివ్వన తిరిగి చూసి స్తంభీభూతులయ్యారు ముగ్గురు. ఆ ప్రదేశానికి 5 కిలోమీటర్ల చుట్టూ అతి పవిత్ర వాతావరణం నెలకొంది. ఏ మేఘం అడ్డొచ్చినా చురకత్తుల్లాంటి కిరణాలతో చీల్చేస్తూ సూర్యుడు అఖండ జ్యోతిలా వెలుగొందుతున్నాడు. ఆ ప్రదేశం అంతా పవిత్రమైన ఓంకార శబ్దంతో ప్రతిధ్వనించిపోతోంది. బ్రహ్మనారాయణ స్వర్తీతులు జ్ఞాన సమాధిలో ఉన్నారు. అతి పురాతనమైన రావి చెట్టు నీడలో కూర్చున్నారు. ఆయన తల చుట్టూ బ్రహ్మచక్రం వెలుగొందుతోంది. ఆ తేజస్సు ముందు మిగతా ప్రకృతి అంతా వెలువెలిపోతోంది. ఈ సృష్టిలో ప్రతి జీవికి తేజస్సు అనేది తల వెనకాల ఒక చక్రం రూపంలో తిరుగుతూ ఉంటుంది. దేవుళ్ళ ఫోటోలు చూసినప్పుడు అది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. కానీ సాధారణ మానవుల కంటికి అది గోచరించదు. కిర్లియన్ ఫోటోగ్రఫీ ద్వారా చూసినప్పుడే ఆ చక్రం మనకు తెలుస్తుంది. చాలా మందిని చూసినప్పుడు వారిలో ఏదో
కళ ఉంది అని అంటుంటాం. నిజానికి అది ఆ తేజస్సు ఫలితమే. ఎవరిలో అయితే ఈ తేజో చక్రం ఉచ్చస్థితిలో వెలుగొందుతూ కనిపిస్తుందో వారే బ్రహ్మస్వరూపులు. వారు లోక కళ్యాణం నిమిత్తమై భగవంతుని అంశాలుగా ఈ లోకంలో జన్మిస్తారు. లోకం కడగండ్ల పాలైన సమయంలో రక్షించడం వీరి విధి. ప్రస్తుతం బ్రహ్మనారాయణ స్వరతీర్థులు అదే పనిలో ఉన్నారు. జ్ఞాననేత్రాలతో తిలకించగలిగిన వారికి ఆయనలోని ప్రత్యేకత గోచరిస్తుంది. అత్యవసర సమయాల్లో తప్ప శిష్యులంతా ఆయన ఎదురుగా ముకుళిత హస్తాలతో భక్తి ప్రవృత్తులతో నిలబడే ఉంటున్నారు. తదేకంగా ఆయన్ని గమనిస్తున్నారు. చూడగా ఆ తేజో చక్రం సాకారమైంది. అందరూ ప్రణమిల్లారు. ఆయన ధ్యానానికి ప్రకృతితో సహా ఎవరూ భంగం కలిగించడం లేదు. వాళ్ళందరూ అలా చూస్తుండగా ఎవరూ ఊహించని విధంగా ఓ సంఘటన జరిగింది. శిష్యులంతా కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యానందాలతో ఆయన నుదుటి వంక చూడసాగారు. అక్కడి నుంచి కుండలిని శక్తి సన్నని ప్రవాహ వేగంతో అలా చూస్తుండగానే శూన్యంలో అడ్డంగా ప్రవహించసాగింది. అది కంటికి కనిపిస్తోంది, కానీ స్పర్శకి అందదు. అయినా నుదుటి నుంచి బంధం విడిపోకుండా ధ్యానంలో ఆయన మెదడు కృషి చేస్తోంది. శిష్యులంతా ఊపిరి బిగబట్టి ఆ శక్తి వంకే చూడసాగారు. అపరిచిత శబ్దానికి ఉలిక్కిపడి తిరిగి చూశారు ముగ్గురు. గుమ్మం పొడవున నిల్చున్న ఆ యూరోపియన్ రాబిన్ అచేతనులయ్యారు. హలో శశిభూషణ్కి, మీరు కేవలం స్టూడెంట్స్ కదా? ఇలా ల్యాబ్కి వచ్చి అర్ధోక్తిలో ఆపి ఊరగా ముగ్గురు వంక చూశాడు అతను. తడబడ్డారు. అది కాదు సార్, ఆయన అప్పుడప్పుడు మమ్మల్ని ల్యాబ్ చూడమన్నారు. మనోహర్ కుర్చీలోంచి లేచి అన్నాడు. ఆ హడావిడిలో తను చదువుతున్న మ్యాటర్ని ఆఫ్ చేయడం మరచాడు. యథాలాపంగా చూసిన రాబిన్కి కంప్యూటర్లో కొన్ని వాక్యాలు ఆకర్షించాయి. 13 ఏళ్ల వయసులో అతను ఐ వాంట్ విమెన్ అనగానే నా హృదయం భయాందోళనకి లోనైంది అన్న వాక్యం కనిపించింది. అతని బురుకుటి ముడిపడింది. అది గమనించి కంప్యూటర్ ఆఫ్ చేశాడు మనోహర్. రాబిన్ అతని వైపు నిదానించి చూసి వెల్ అంటూ తన కోటి జేబు నుంచి శశిభూషణ్ మంచి చెడ్డలన్నీ తనకు అప్పగిస్తున్న స్కాట్లాండ్ గవర్నమెంట్ ఇచ్చిన ఆథరైజేషన్ ఫారంని చూపించాడు. ముగ్గురు మొహాలు పాలిపోయాయి. మీరు ఈ ప్లేస్ని వికెట్ చేస్తే ఆపాడు. ఏం చేయాలో తోచలేదు శివానీకి. చివరికి తెగించి శివాని ముందుకు వచ్చి, మీరు నిజంగా శశిసార్కి ఆప్తులేనా? ఎస్, వై నాట్ అన్నాడు రాబిన్. ఆయన ఎన్ని తప్పులు చేసినా మీరు భరించగలరా? దుఃఖంగా అడిగింది ఆమె. సాలోచనగా తలూపాడు రాబిన్. అప్పుడు చెప్పడం మొదలెట్టింది శివాని. అరి తప్పించుకోవడం మొదలు ఇప్పటి వరకు జరిగిన విషయాలన్నింటినీ వినగానే నిస్త్రాణగా కుర్చీలో కూర్చునిపోయాడు రాబిన్. నిస్సందేహంగా అతను ఫ్యూచర్ మ్యాన్ చెప్పాడు రాబిన్ భయోద్వేగాలు అణుచుకుంటూ. ఆర్ యూ షూర్? భవానీ శంకర్ అడిగాడు. ఎస్, ఖచ్చితంగా అన్నాడు రాబిన్. బట్ హౌ ఈజ్ ఇంపాసిబుల్? ఆశ్చర్యపోతూ ఇట్ పాసిబుల్ ఆశ్చర్యపోతున్నాడు మనోహర్. మనిషిని పోలిన మనిషి సృష్టించగలేనిది భవిష్యత్ మానవుడిని సృష్టించడం పెద్ద గొప్ప. ఏదో ఫార్ములా కనిపెట్టే ఉంటాడు. మీ దేశం కర్మభూమి. యుగ యుగాలుగా విజ్ఞానానికి మీ దేశం పుట్టినిల్లు. మీ వేదాలతో, ఉపనిషత్తులతో, పురాణాల్లో, ఇతిహాసాల్లో ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రవచించినవి నేడు శాస్త్రజ్ఞులు నిజం చేస్తున్నారు. తమ జిజ్ఞాస తృష్ణలతో మీ ఇతిహాసాల్లో పుష్పక విమానం ప్రస్తావన చాలాసార్లు వస్తుంది. దాన్ని రైట్ సోదరులు విమానాన్ని కనిపెట్టి నిజం చేయలేదా? ఈనాడు కొన్ని దేశాలు తమ శత్రు దేశాలపై ఉపయోగిస్తున్న క్షిపణులు, స్కడ్లు, రాకెట్ లాంచర్లు, జలాంతర్గములు, విమానవాహక నౌకలు, డిస్ట్రాయర్ నౌకలు, ఫ్రిగేట్లు, కార్పెట్లు, ఫాస్ట్ అటాక్ క్షిపణి బోట్లు, ఫ్లీట్ ట్యాంకర్లు, సముద్ర పహార విమానాలు, బాంబర్స్ మీ ఇతిహాసాల్లో ఏనాడో ఉన్నాయి. మీ మహాభారతంలో అర్జునుడు, కర్ణుడు, అశ్వత్థామ, నకుల సహదేవులు, భీష్ముడు, ద్రోణాచార్యుడు, దుర్యోధనుడు, భీముడు ఎందరో మహానుభావులు ఆ రోజులోనే అగ్ని, వర్ష, హిమ, వాయు, శబ్ద, స్పర్శ, బ్రహ్మ, పాశుపత, నాగాస్త్రాలు లాంటివి ప్రయోగించారు. ఆ అస్త్రాలే కదా నేడు అమెరికా, రష్యా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్లు తయారు చేస్తున్నది, ఇతర దేశాలకు అమ్ముతున్నది.
మీకు మీ దేశ ప్రజలకి మీ గడ్డి మీద ఉద్భవించిన విజ్ఞానం పట్ల గౌరవం లేకుండా పోయింది. బట్ మా పాశ్చాత్య దేశాలకు మాత్రం మీ దేశాల్లో దాగున్న విజ్ఞానం పట్ల విపరీతమైన మోజు, ఇష్టం. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని అంటారు. మీ దేశం ముంగిట్లో ఉన్నది పెరటి చెట్టు కాదు, రక్తచందనం లాంటి అత్యంత విలువైన చెట్టు. అయినా మీరు దీన్ని పెరటి చెట్టులాగే భావిస్తారు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే తాళపత్ర గ్రంథాల్లో ఇంకా ఇతర రూపాల్లో ఉన్న మీ విజ్ఞానాన్ని, ఆ లిపిని చదవగల పండితుల్ని మా దేశాల వాళ్ళు దొంగిలించడం జరిగింది. ఫ్యూచర్ మ్యాన్ని సృష్టించడం సాధ్యమేనా అని మీరు ఆశ్చర్యపోతున్నారు. కానీ ఇంద్రుడిని యుద్ధంలో గెలిపించినందుకే ఇంద్రుడు విక్రమాదిత్యుడికి 2000 సంవత్సరాల ఆయుష్ను ప్రసాదించాడు. రామాయణ కాలంలో ఆంజనేయుడు ఎంతటి బలశాలో మీకు తెలీదా? అశ్వత్థామ, బలి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు ఈ 7 ఎన్నో దివ్యశక్తులు ఉన్నవారుగా, మరణం లేనివారుగా, చిరంజీవులుగా మీరు నమ్ముతారు. నమ్మటం వరకే మీకు వారి నిజమైన విలువ తెలియదు. మీ దేశానికి చెందిన వాడేగా డాక్టర్ శశిభూషణ్ గారు. ఆయన మామూలు శాస్త్రజ్ఞులు కాదు, ఇతర దేశాల శాస్త్రజ్ఞులే అసూయపడేంత గొప్ప మేధావి, రేపటి మానవుణ్ణి సృష్టించగల అపరమేధావి. అలాంటి మీ దేశపు మేధావుల్ని మీరు గుర్తించబోకబట్టే, వారికి తగిన సౌకర్యాలు, పారితోషికాలు ఇవ్వకపోబట్టే వాళ్ళు మా దేశాలు వస్తున్నారు ఆలోచిస్తున్నట్లుగా అన్నాడు రాబిన్. అప్పుడు గుర్తొచ్చింది మనోహర్కి. ఇందాక కంప్యూటర్లో తను చదువుతున్న విషయాలు, ఆ విషయమే రాబిన్కి చెప్పాడు. నలుగురు కలిసి కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఓపెన్ చేసి చదవటం ప్రారంభించారు. అరే పుట్టిన దగ్గర నుంచి తను పొందిన వేదన, టెన్షన్ గురించి ఒక డైరీలా కంప్యూటర్లో రాసుకున్నాడు శశిభూషణ్. మళ్ళీ ఎందుకో డిలీట్ చేసేసాడు. కానీ మళ్ళీ అవన్నీ రీసైకిల్ క్యాబిన్కి వెళ్తాయన్న సంగతి మర్చిపోయాడు. అరే పుట్టుక గురించి చదువుతుంటే భయంతో ఒళ్ళు జలధరించింది అక్కడున్న అందరికీ. అప్రయత్నంగా అజిత గుర్తొచ్చింది భవానీ శంకర్కి. అరి దగ్గరే ఉండి ఉంటుందా? ఆమెతో ఏంటి అవసరం? దానికి సమాధానం మరికొంత విషయం చదివాక అర్థమైంది. పుట్టిన దగ్గర నుంచి అరిలో మానసిక ఎదుగుదల అసాధారణ రీతిలో ఉంది. అతనికి 3 ఏళ్ళు వచ్చేసరికి టీవీలో వచ్చే భాషలన్నింటినీ మాట్లాడగలిగాడు. అతని గ్రహింపు శక్తి మామూలు మనిషి కన్నా 10 రెట్లు ఎక్కువ. ప్రస్తుత లోకాన్నంతా అతను గ్రహించేసరికి అతని వయసు కేవలం 18 ఏళ్లే. పుట్టగానే తనని విచిత్రంగా చూసిన అరి తర్వాత తన వంక ద్వేషంగా చూస్తూ తనకి అపకారం చేయాలని ప్రయత్నించడం చూసేసరికి అతన్ని ఒకచోట బంధించడం ప్రారంభించాడు. 13వ ఏటనే అతను తనని అడిగిన మొట్టమొదటి విషయం ఐ వాంట్ విమెన్. ఆశ్చర్యంతో తలకిందలయ్యి అతి ప్రయత్నం మీద తేరుకుని ఎందుకు అని అడిగాడు. అతను చెప్పే సమాధానం విని భయంతో వణికిపోయాడు. ప్రస్తుతం ఉన్న వికారమైన మానవ జాతిని అంతం చేసి తన జాతిని సృష్టించడానికి ఒక ఆడది కావాలని ఆ కోరిక తీర్చమని పట్టుబట్టేవాడు. చాలా వయోలెంట్గా ప్రవర్తించేవాడు. శశిభూషణ్ అతని కళ్ళల్లోకి చూసే ప్రయత్నం చేయలేదు. ఆ కళ్ళకి ఉన్న శక్తి తెలుసు కనుక. ఇక శారీరకంగా అరి దుర్బలుడు కాబట్టి శశిభూషణ్ టాకిల్ చేయగలిగాడు. భవానీ శంకర్ మనసంతా చెదితినట్లు తయారైంది. అంటే ఆమె కూడా లిండాలాగే ఊహించడానికి భయం వేసి కుర్చీలోంచి లేచి పచారు చేయసాగాడు. అతని మానసిక స్థితిని గమనించింది శివాని. ఆమె కూడా లేచి కన్సోల్ చేస్తూ ఆమెని మనం తక్షణం కాపాడుకుందాం. బ్రహ్మనారాయణేశ్వర తీర్థుల వారి ఆశీస్సులు ఆమెకి ఉన్నాయి. ఎలాగైనా అజిత కనబడుతుంది. డోంట్ వరీ అంది శివాని. తమ వంకే చూస్తున్న రాబిన్కి విషయం చెప్పింది శివాని. అయితే ఊహించిన దానికన్నా వేగంగా ఆరి తన పని చేసుకుపోతున్నాడు ఆందోళనగా అన్నాడు రాబిన్. అరి ఎంత ప్రమాదకారో కూడా తెలిసి కూడా అతన్ని చంపే ప్రయత్నం శశిభూషణ్ ఎందుకు చేయలేదన్న ఏకైక ప్రశ్న అందరి మనసుల్ని తొలిచివేస్తోంది. దానికి సమాధానము దొరికింది. తను సృష్టించాలన్న సెంటిమెంట్ మొదటిదైతే భవిష్యత్ మానవుని ఎదుగుదలని చూడాలన్న కుతూహలం రెండోది. రెండూ ఒకటి ఈ ప్రపంచానికి పెను విపత్తుని కలిగిస్తాయని శశిభూషణ్ జీవితంలో ఊహించి ఉండడు. ఇంటి ముందు యాలికిడైనా ఉలికిపడి చూస్తున్నాడు చైతన్య. అతని మనసు ఏదో ప్రమాదాన్ని శంకిస్తోంది. వాటికి ఆధారం లేని
వాటికి ఆధారాలేవీ లేకపోవచ్చు, కానీ ఒకటే అలజడి. అతను అదోలా ఉండటం గమనించింది సరస్వతి. ఏం నాన్న, ఏమైంది? ఆప్యాయంగా అంది. తదేకంగా ఆమె ముఖం వంగే చూశాడు. ఏం లేదన్నట్లు తల అడ్డంగా ఆడించాడు. నా మనవరాలు గుర్తొస్తుందా? అంది సరస్వతి. అతని వదనం మరింత మ్లానమైంది. ఏం లేదు, నాకెందుకు గుర్తొస్తుంది? రసలు చెట్లు ఇస్తూ ఎదురు ప్రశ్నించాడు. శివాని ఒక దేవకన్యల అద్భుతంగా తోచి తన హృదయంలో అత్యున్నత స్థానం ఇచ్చాడు. దాన్ని ఇప్పుడు నిలుపుకోవడానికి అతి అతి ప్రయాసపడాల్సి వస్తోంది. శివాని తప్పు చేయదు. ఎస్, అన్ని ఆధారాలు దొరకని, ఆమె ప్రత్యక్షంగా చెప్పని తను నమ్మడు. వీటన్నిటి వెనుక ఏదో కారణాలున్నాయి. శివాని తన మనసు విప్పి చెప్పే వరకు తను దేనిని నమ్మడు ధైర్యంగా అనుకున్నాడు. అప్పటికి మనసు తేలికపడింది. మొహంలో చిలిపిదనం తాండవించింది. ఎప్పుడు ముహూర్తాలు పెట్టిస్తున్నావు? అడిగాడు. దేనికి? ఆశ్చర్యంగా అడిగింది సరస్వతి. నాకు నీ మనవరాలికి పెళ్లి చేయడానికి. నిజంగా మీ ఇద్దరికి పెళ్లి ఇష్టమేనా? అంది సరస్వతి. అన్నాడు చైతన్య సంతోషంగా. ఉండు, అందరికీ చెబుతాను లేవబోయింది సరస్వతి. చెయ్యి పట్టి ఆమెను ఆపేశాడు. ఇంకా టైం ఉంది. శివాని కూడా వచ్చాక ఇంకా నిర్మలత్తయ్యని అడగొద్దు గుర్తు చేశాడు. మీకు ఇష్టమయ్యాక మధ్యలో అడ్డొచ్చే ధైర్యం ఎవరికి ఉంది? కొట్టిపడేస్తోంది సరస్వతి. ఇంటి ముందు జీప్ ఆగిన శబ్దమైంది. చైతన్య తొంగి చూశాడు. పోలీస్ జీప్. 4 పోలీసులు దిగారు. అందరూ డ్యూటీలో ఉన్నట్లు యూనిఫామ్స్ చెబుతున్నాయి. వాళ్ళు చకచకా నడుచుకుంటూ వెనక్కి మెట్లెక్కి వస్తుంటే మనసు కిడిని శంకించింది. వాళ్ళు హాల్లోకి రాగానే అందరూ గొడ్లప్పగించి చూశారు. ముందుగా తేరుకుంది అనంతరామయ్య. మీరేం పని మీద వచ్చారో తెలుసుకోవచ్చా? అడిగాడు. ఇక్కడ చైతన్య అంటే? అడిగాడు ఒక పోలీస్. చైతన్య ముందుకు వచ్చి నేనే అన్నాడు. చైతన్య కెమికల్ ఇండస్ట్రీ మీదేనా? సూటిగా అతని మొహం చూస్తూ అన్నాడు. ఎస్, లోగొంతుకుతూ అన్నాడు చైతన్య. యు ఆర్ అండర్ అరెస్ట్ అన్నాడు. ఒక్కసారి అక్కడ నిశ్శబ్దం వ్యాపించింది. ఆ మాటల్ని చైతన్య విషణ్ణ వదనంతో ఆలకించాడు. చిక్కటి అడవి చుట్టూ దట్టమైన అడవి తీగలు బలంగా అల్లుకున్నాయి. భూమి మీద విడివిడిగా ఉన్న చెట్లు పైకి పెరిగాక ఏకమై ఆకాశమంతటా పందిళ్ళు వేసినట్లుగా ఉన్నాయి. సూర్యుడు అలిగి తన కిరణాలను పంపడం మానేశాడు. ఒక చదునైన ప్రదేశంలో శుభ్రం చేయబడిన నేల మీద చెయ్యిని దిండుగా పెట్టుకుని పడుకుంది అజిత. ఆలోచించడం మానేసి ఎంతో కాలమైపోయింది. మైండ్ అంతా నిర్లిప్తతకి లోనైంది. నిస్తేజం చీకట్లా పరుచుకుంది. ఎలా ఉన్నావు ఆనంద్? అడిగాడు. ముసలితనం మొహం వెలతలా పోయింది. నేను కాదన్నట్లు చేతులు అడ్డంగా ఆడించి వెళ్ళబోయాడు. నీ గురించి శశిభూషణ్ నాకు చాలాసార్లు చెప్పాడు, కానీ ఈ రూపంలో చూస్తానని మాత్రం అనుకోలేదు బాధపడుతూ అన్నాడు రాబిన్. అప్రయత్నంగా కుక్కి మంచంలో కూలబడ్డాడు అతను. లోకానికి మొహం చూపించలేనట్లు తల కిందికి దించుకున్నాడు అతను. దగ్గరికి వెళ్ళి అతని శరీరాన్ని పరీక్షించి ఎన్నాళ్ళ నుంచి? అడిగాడు రాబిన్. 14 ఏళ్ళయింది చెప్పాడు ఆ ముసలితను. అప్పటి నుంచి ఇలాగే అని అడిగాడు రాబిన్. అన్నాడు వృద్ధుడు. ట్రీట్మెంట్ తీసుకోలేదా? అడిగాడు రాబిన్. మందేం లేదన్నాడు అన్నయ్య దుఃఖంతో కూడిన గొంతుకతో చెప్పాడు ముసలతను. మిగతా ముగ్గురికి ఈ విషయం ఏమాత్రం అర్థం కావడం లేదు. బాధగా నెట్టుచ్చి లేచాడు రాబిన్. ముందుకు కదిలాడు. అతన్ని అనుసరించారు ముగ్గురు. మనిషిలో స్వార్థం ఎక్కువైపోతేనే అనర్థాలు జరుగుతాయి. రాబిన్ ఒకంత సీరియస్గా అన్నాడు. సార్, అంత ముసలతను ఎలా శశిభూషణ్ సార్కి తమ్ముడు? అడిగాడు భవానీ శంకర్. ఇప్పుడు అతని వయసు ఎంతో తెలుసా? ఓ 70-80 మనోహర్ అన్నాడు ఊహిస్తూ. నో, జస్ట్ 36 చెప్పాడు రాబిన్. ఈజ్ ఇట్? గట్టిగా అరిచారు అందరూ. ఎస్, 36 ఓన్లీ. నాకు తెలిసి 22 వయసులో, అంటే 14 ఏళ్ల క్రితం యవ్వనంతో మిడిసిపడుతూ ఉండేవాడు అంటూ వాలెట్లోంచి ఓ ఫోటో తీసి ముగ్గురికి చూపించాడు. అందులో లిండా శశిభూషణ్ల మధ్య కూర్చునున్నాడు.
6 అడుగుల అందగాడు. మగసిరి రాజసం ముట్టిపడుతూ కోడెదూడలాగా మిడిసిపడుతున్నాడు. ఇతనే ఆనందవర్మ, శశిభూషణ్కి ఏకైక వారసుడు. 15 ఏళ్ల కిందట వార్ధక్యం రాకుండా ఉండాలని, మనిషికి కావలసినంత కాలం యవ్వనంలో ఉండిపోవాలని శశిభూషణ్ ఏవేవో మెడిసిన్స్ తయారు చేయడం ప్రారంభించాడు. ఆ ఫార్ములా తయారు చేసుకుని ఇంకా దాన్ని యానిమల్స్ మీద ప్రయోగించాల్సి ఉండగా ఆ స్టేజ్లో ఈ ఆనందవర్మ యవ్వనం మీద మోజుతో దానిని తనే వాడేసుంటాడు. అందుకే ఈ అకాల వార్ధక్యం ప్రాప్తించింది. అసలు ఇతను ఇన్నాళ్ళు బతుకున్నటమే గొప్ప. ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు ఇన్నాళ్ళు బతకరు. 6 ఏళ్లకే 60 ఏళ్ల వృద్ధాప్యాన్ని ఒంటి మీదకు తెచ్చి యవనదశ ముందే మృత్యుశాస్త్రం లిఖించే వ్యాధి ఒకటి ఉంది. 1886లో కాబోలు ఇది మొట్టమొదటిసారి ఇంగ్లాండ్ బయటపడింది. దాన్ని హచిస్పన్ గిల్ఫోర్డ్ ప్రాగేరియా సిండ్రోమ్ అని అంటారు. అకాల వార్ధక్యం ఇదెంతో అరుదైన వ్యాధి. ఇది ఎందుకు వచ్చింది, దీనికి ఏ జన్యువు కారణం ఇంతవరకు ఎవరు తెలుసుకోలేకపోయారు. ఈ వ్యాధి సోకిన బాలల వయసు మామూలు కంటే 5 నుంచి 10 రెట్ల వేగంగా పెరిగిపోతుంది. జుట్టు రాలిపోతుంది, చర్మం ముడతలు పడుతుంది. గుండెకు రక్తాన్ని సరఫరా చేస్తే రక్తనాళాలు కుంచుకుపోతాయి. జీర్ణశక్తి మందగించిపోతుంది. కంటి చూపు తగ్గిపోతుంది. వీటి మూలంగా ఆ వ్యాధి సోకిన బాలల దిగులు పడిపోతారు, వెద చెందుతారు. క్రమంగా వారిలో బతుకు మీద ఇచ్చ నశించిపోతుంది. చూస్తుండగానే మృత్యువు కబళించి వేస్తుంది. సాధారణంగా ఈ వ్యాధి సోకిన బాలల 13 నుంచి 19 ఏళ్లలోపే మరణిస్తారు. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి 100 మంది బాలలకు సోకింది. 80 లక్షల జనాభాలో ఒకరికి ఇదే సోకే ప్రమాదం ఉంది. ఆడ మగ తేడా లేకుండా వస్తున్న ఈ వ్యాధికి మందులు ఇంతవరకు కనిపెట్టలేదు. ఈ వ్యాధికి రోగ నిర్ధారణ పరీక్షలు కూడా కనుక్కోబడలేదు. 1886లో ప్రారంభమైన ఈ వ్యాధికి 2002 వరకు నివారణ కనిపెట్టబడలేదు. ఈ అకాల వార్ధక్యం ఏ జన్యువు వల్ల స్తంభిస్తుందనేది 2002లో అమెరికా, ఫ్రాన్స్కు చెందిన శాస్త్రజ్ఞులు బృందాలు కనిపెట్టాయి. ఈ జన్యువును గుర్తించడం వైద్య పరిశోధన ప్రపంచంలో పెద్ద ముందడుగుని ఈ రీసెర్చ్కి సారథ్యం వహించిన ఫ్రాన్సిస్ కాబిన్స్ అన్నారు. అకాల వార్ధక్యానికి కేవలం చికిత్సే కాకుండా అందరికీ సహజంగానే వయసు పెరుగుతున్న కొద్దీ వస్తోన్న వృద్ధాప్యం అనుపానుల్లోకి తొంగి చూసేందుకు తమ పరిశోధన ఎంతగానో దోహదం చేస్తుందని ఫ్రాన్సిస్ క్యాబిన్స్ నమ్మకంగా చెబుతున్నారు. జీవకణంలో ఒక కేంద్రకం ఉంటుంది. ఎక్కువ భాగం జన్యువులు, క్రోమోజోమ్లు ఇందులోనే ఉంటాయి. కేంద్రకం స్వరూపాన్ని నియంత్రించే జన్యువులోని లోపాలే ఈ వ్యాధిని కలిగిస్తున్నాయని తేలింది. ఈ జన్యు పరివర్తనం కణకేంద్రకాన్ని అస్థిరపరుస్తోందని, తద్వారా అది మిగతా అన్ని కణాలకు పాకి కణకేంద్రకం ఏర్పాటును హైజాక్ చేసి అసాధారణ ప్రోటీన్ను ఉత్పత్తి చేస్తోందని గమనించడం జరిగింది. వ్యాధికి కారణమయ్యే లోపభరితమైన ఈ జన్యువులు LMNAగా పిలుస్తున్నారు. ఇది లామిన్ ఏ అనే ప్రోటీన్ను నియంత్రిస్తుంది. జన్యు పరివర్తనం రోగిలోని LMNAని మాత్రమే ప్రభావితం చేస్తున్నందున వీర్యం ద్వారా అది సంక్రమిస్తుండవచ్చని తెలుస్తోంది. అకాల వార్ధక్యం వంశపారపర్య వ్యాధి కాదు. అకాల వార్ధక్యానికి చికిత్స కనిపెట్టే ప్రక్రియలో ప్రకృతి గమనానికి విరుద్ధంగా వయసు రీత్యా సహజంగానే వచ్చే వార్ధక్యాన్ని కూడా ఆపాలని ఫ్రాన్సిస్ క్యాలిన్స్ బృందం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇది నైతికంగా సమ్మతమైన విషయం కాదని ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక పరులు ఆందోళన చేపడుతున్నారు. అంతేకాదు కొందరు తల్లిదండ్రులు తమ కూతురు మంచి ఎత్తు ఎదగాలని
వారికి ఆకర్షణీయమైన వక్షోజాలు రావాలని, చిన్న వయసులోనే వారిలో యవన దశ తొంగి చూడాలని, రస రసహృదయాల్ని మేమర్పించాలని, వాళ్ళు సినిమాలు హీరోయిన్స్గా వెలుగొందాలని, లక్షలు కోట్లు ఆర్జించాలని ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా హార్మోన్స్ వాడుతున్నారు. దీనిలో సక్సెస్ కేసులు తక్కువ, అందవికారంగా తయారు కావటమే ఎక్కువ. వక్షోజాలు లేని వాళ్ళు, పల్చగా తక్కువగా ఉన్నవాళ్ళు కాస్మోటిక్ సర్జరీలు చేయించుకొని పల్చటి వక్షోజాల లోపల సిలికాన్ ఫోమ్ పెట్టించుకోవటం, అవి ఎత్తుగా ఆకర్షణీయంగా ఉండేలా చూసుకుంటున్నారు. బ్రెస్ట్ ఇంప్లాంటేషన్, ముడతలు పడిన ముఖ చర్మాన్ని తొలగించి తొడ చర్మాన్ని ముఖాలకు అతికించుకోవటం లాంటి వింత పోకడలకు నేటి తరం వాళ్ళు పోవటం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది, బాధ కలుగుతుంది. సహజ సౌందర్యం కన్నా కృత్రిమ సౌందర్యానికి ప్రాముఖ్యత అనుకున్నారు. సహజ సౌందర్యాన్ని కన్నా కృత్రిమ సౌందర్యానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. అవయవ లోపం ఉన్న సాధారణ జీవితాన్ని గడపడానికి కూడా ఇబ్బందిగా ఉన్నప్పుడు కాస్మెటిక్ సర్జరీ చేయించుకోవటంలో తప్పులేదు. అంటే నేటి స్త్రీలు మానసిక సౌందర్యం కన్నా శారీరక సౌందర్యానికి విలువ ఇస్తున్నారు. మానవ పరిణామ క్రమాన్ని మార్చివేద్దామనే వెర్రి మానవుల వింత కోరికలు చూస్తుంటే ఈ మానవ జాతి అనుకున్నంత ఎక్కువ కాలం మనుగడ సాగించలేదేమో అనిపిస్తోంది. సాగించిన కారణం తెలియని వింత వ్యాధులకు గురికాక తప్పదనిపిస్తోంది. మోసం చేసి డబ్బు సంపాదించడమే గొప్ప, మొక్కను పెంచి పోషించడం వృధా. నానాటికి ఎంత నీచమైన స్థాయికి దిగజారిపోతోంది మానవ జాతి. డబ్బు సంపాదన ముందు ఆచారాలు, వ్యవహారాలు, సంస్కృతి, సాంప్రదాయాలు, అనుబంధాలు, సెంటిమెంట్స్, ఆత్మీయతలు, సేవాగుణం, క్షమాగుణం అన్నీ నశించిపోతున్నాయి. మనం బాగుంటే చాలనేది పోయి నేను బాగుంటే చాలనేది పెరిగిపోతుంది. కొన్నాళ్ళకి మనల్ని మానవజాతిగా గుర్తించడం ఉండదేమో అనిపిస్తోంది. మనిషిలో స్వార్థం కాదు, పచ్చి స్వార్థం ఎక్కువైపోయింది. ఒకడు ఒక ఫ్యాక్టరీ పెడతాడు, అది వాడికి కోట్లు ఆర్జించి పెడుతుంది. కానీ దాని నుంచి వెలువడే విషవాయువుల మూలంగా పర్యావరణం, ప్రజల ఆరోగ్యం పాడైపోతుంది. అది వాడికి తెలుసు. అయినా తనకు కావాల్సినది లాభం అనుకుంటాడు. ఆ లాభం కరెన్సీ లెక్కల్లో చూసుకొని ఆనందపడతాడు. తన భార్య, బిడ్డలు, తన వాళ్ళు భవిష్యత్తులో సుఖపడతారనుకుంటాడు. అనుకుంటూనే 10 తరాలు కూర్చొని తిన్నా తరగని సంపద కూడా పెడతాడు. అందుకోసం అడ్డమైన అవినీతి పనులు సాగిస్తాడు. ఇతనిలాగే చాలామంది పారిశ్రామికవేత్తలు భావిస్తారు. వీళ్ళ లాభాల కోసం చేస్తున్న ప్రయత్నాల వల్ల పర్యావరణం ఘోరంగా దెబ్బతిని, భవిష్యత్తులో ఋతుపవనాలు, ప్రకృతి సమతూకం దెబ్బతిని తన వారసుల కోసం శ్రమపడుతున్న స్వార్థం మృత్యువుగా పరిణామం చెందుతుందని ఊహించరు. ఈ స్వార్థం ఎదుటివారికే కాదు, ఈ పారిశ్రామికవేత్తల కుటుంబాన్ని కూడా మృత్యు సరిహద్దుల్లోకి తీసుకెళుతుంది. ఏది ఏమైనా భూగోళానికి, ప్రపంచ మానవాళికి ఏ విపత్తు సంభవించినా చివరకు మిగిలేది మీ భారతఖండమే నిట్టూరుస్తూ అన్నాడు రాబిన్. చివరకు మనగలిగేది మీ భరతఖండమే నిట్టూరుస్తూ అన్నాడు రాబిన్. ఎక్కడో స్కాట్లాండ్లో పుట్టి పెరిగిన రాబిన్ ప్రపంచంలోనే అతి ముఖ్యమైన శాస్త్రజ్ఞుల వరసన కూర్చోగల అపర మేధావి రాబిన్. ఇలాంటి వ్యక్తి నోటి నుంచి భారతదేశపు వర్తమాన సమాజం గురించిన నిజాలు చెప్పటం. మనిషి ఎక్కడి వాడైనా, ఏ దేశానికి చెందినవాడైనా అతని చివరి గమ్యం భగవంతుడి పాదాలే అని అనుకోగానే ముగ్గురికి ఒళ్ళు గగురు పొడిచింది. ముగ్గురి మనసులు అదోలా తయారయ్యాయి. సైన్స్ 2 వైపులా పదునైన కత్తి లాంటిది. దానిని జాగ్రత్తగా ఉపయోగించాలి, లేదా అభివృద్ధికి ఉపయోగపడాల్సింది వినాశానికి దారితీస్తుంది. ఎవరి ఆలోచనల్లో వాడున్నారు. గేటు బయటకు వచ్చి కార్లెక్కి బయలుదేరారు. దారి మధ్యలో ఉన్న బ్రహ్మనారాయణేశ్వర తీర్థుల వారి ఆశ్రమం గురించి, అతను సంపాదించిన ఆధ్యాత్మిక సంపద గురించి రాబిన్కి చెప్పింది శివాని. విన్నాక అతని పెదాలపై చిరునవ్వు. మీరు నమ్మరా అమాయకంగా అందామె. ఇక్కడ నమ్మకాల గురించి కాదు ప్రశ్న, వాస్తవం గురించి చెప్పాడు రాబిన్. ఆయన మహిమ వాస్తవం, నేను స్వయంగా కళ్ళారా చూశాను చెప్పింది శివాని.
ఇల్యూషన్స్ గురైన ప్రతి ఒక్కరూ చెప్పే మాట ఇది. రాబిన్ తొణక్కుండా అన్నాడు. జన్యుశాస్త్రంలో సాటిలేని మేధావి పరిశోధకుడు అయిన ఈ రాబిన్తో తనేం వాదించగలదు? మాట్లాడకుండా ఊరుకుంది. ఆ ప్రదేశాన్ని సమీపిస్తుండగా చిత్రమైన ఉద్వేగానికి లోనయ్యాడు రాబిన్. తనకు తెలియకుండానే శరీరమంతా జలధరింపు, మనసు అదుపు తప్పుతున్న భావన, మెదడులో పెనుసంచలనం, ఏవో మార్పులు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. అప్పటికప్పుడే కారు అటు తిప్పండి, శివానితో అన్నాడు. రాబిన్ వైపు ఆశ్చర్యంగా చూసి కారుని అటు తిప్పింది శివాని. వెనకే మరో కారులో మనోహర్ బైక్ మీద భవానీ అటువైపు వాహనాలు తిప్పారు. ఆశ్రమంలోకి వెళ్ళగానే వాళ్ళకి చిత్రమైన దృశ్యాలు కనిపించాయి. గురువు ముందు శిష్యులు మోకరిల్లారు. బ్రహ్మనారాయణేశ్వర తీర్థుల వారు కూర్చున్న ప్రదేశమంతా వెలుగులతో నిండిపోయింది. అన్నింటినీ మించి ఆయన పాలభాగం మధ్య నుంచి పరిచిన వెలుగురేఖ ఒకటి ఏదో సాగింది, ఎక్కడో అదృశ్యమైపోతుంది. మై గాడ్, అప్రయత్నంగా అన్నాడు రాబిన్. ఇంకో 500 ఏళ్లకు ఎప్పుడో జరుగుతుందని భావించిన ఈ సమాచార వ్యవస్థ ఇప్పుడు ఇక్కడ చూడటం ఆశ్చర్యంగా ఉంది. ఐ థింక్ అజిత వచ్చేస్తుంది, చిన్నగా శివానితో అన్నాడు రాబిన్. ఆమెకి చాలా సంతోషంగా అనిపించింది. భవానీ శంకర్ వంక సాభిప్రాయంగా చూసింది. ఒక శిష్యుడు వచ్చి మెల్లగా ఆయన ధ్యాన సమాధి వివరాలు చెప్పాడు. భవానీ శంకర్ ఉద్వేగానికి లోనయ్యాడు. అజిత నిజంగా వచ్చేస్తుందా? మనోహర్తో అన్నాడు. భుజం తట్టాడు అతను. 12 గంటలైంది. సూర్యుడు నడినెత్తుకొచ్చాడు. ఆ ఎండలో, ఆ వేడిమిలో అందరూ ఓపికగా చూస్తుండగా జరిగింది ఆ సంఘటన. ఏదో అదృశ్య శక్తి పట్టి లాగుతున్నట్లు చెట్ల మధ్య నుంచి ప్రత్యక్షమైంది అజిత. ఆమెను చూసి లేచారందరూ. తూలిపోతూ నడుస్తూ వస్తోంది అజిత. ఆమె నుదుటి నుంచి బ్రహ్మనారాయణేశ్వర తీర్థుల వారి నుదుటి వరకు ఉన్న బంధాన్ని అందరూ ప్రత్యక్షంగా గమనించారు. రెండు మహాశక్తులు కలిసిన ఆ దృశ్యం చూపర్లకి ఎనలేని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆ శక్తిని తట్టుకోలేనట్లు ప్రకృతి అంతా వణికిపోతోంది. అజితని చూసి భవానీ శంకర్లో ఆనందం అంబరాన్ని తాకింది. ఆమెని ప్రాణాలతో చూస్తానని ఊహించలేదు. ఆమెని చూసి ఉద్వేగానికి తట్టుకోలేక పరిగెత్తుతూ ఆమె వద్దకెళ్ళాడు. శిష్యులు వారించేలోపే అజిత అంటూ ఆమెని కౌగిలించుకోబోయాడు. అంతే, ఏదో అదృశ్య శక్తి అతన్ని అమాంతం విసిరేసింది. వెళ్ళి అంత దూరంలో పడ్డాడు. నడుము కలుక్కుమంది. అంతా కళ్ళు విప్పాచి చూస్తుండగా ఆమెని బ్రహ్మనారాయణేశ్వర తీర్థుల వారిని కలిపిన బంధం దూరాన్ని తగ్గించుకుంటోంది. ఓ నిమిషంలో ఆమె బ్రహ్మనారాయణేశ్వర తీర్థుల వారి సమీపంలోకి వచ్చింది. ఆమె నుదురు బ్రహ్మనారాయణేశ్వర తీర్థుల వారి నుదురుని తాకడంతో ఆ బంధం కాస్త విడిపోయింది. ఆమె కెవ్వు నరచి స్పృహ తప్పి కింద పడిపోయింది. రెండు మహాశక్తులు కలిసి సాధించిన ఆ మహాకార్యాన్ని అందరూ నివ్వెరపోయి చూశారు. బ్రహ్మనారాయణేశ్వర తీర్థుల వారి ధ్యాన సమాధి నుంచి బయటకు వచ్చారు. ఒక గొప్ప పని నిర్వహించి అలసిపోయిన మనిషిలా ఉన్న ఆయన వదనంలో తేజస్సు, కాంతి చెక్కుచెదరలేదు. తరతరాల భారతీయ ఆధ్యాత్మికతకి చిహ్నంలా గోచరిస్తున్నారు బ్రహ్మనారాయణేశ్వర తీర్థుల వారు. భారతీయులు జంతువులని పూజిస్తారని, వారి నాగరికత తెలియదని, ఇక్కడ గడ్డాలు మీసాలతో ఉండే స్వాములు దేవుడి ప్రతినిధులమని చెప్పుకుంటూ మోసాలు చేస్తారని భావించే కల్చర్లో పెరిగిన రాబిన్కి బ్రహ్మనారాయణేశ్వర తీర్థుల వారిని ఆయన సాధించిన కార్యాన్ని చూశాక ఎనలేని గౌరవం కలిగింది. అంతటి మనిషి కూడా వంగి కాళ్ళకు నమస్కరించాడు. ఈ చర్యతో నా అహంభావాన్ని, నా సైన్స్ని, నా పరిశోధనల్ని అన్నింటినీ భగవంతుడికి అర్పణ చేస్తున్నాను. ప్రకృతి విరుద్ధమైన పనులు ఎన్నడూ చేయను. ఇక నుంచి మానవ శ్రేయస్సు కోసం, ప్రకృతి పరిరక్షణ కోసం నా మేధస్సుని ఉపయోగిస్తాను చెప్పాడు రాబిన్ ఫ్రాన్స్లో ఉన్నట్లుగా. ఆయనలోని పరిణామాన్ని చూసి ప్రకృతి అంతా తిలకించింది. భవానీ శంకర్ లేచి అజిత దగ్గరికి వచ్చాడు. అప్పటికే శిష్యులు నీరు తెచ్చి ఆమె మొహం మీద చల్లారు. మెల్లగా కాళ్ళు విప్పింది అజిత. ఎదురుగా భవానీ శంకర్ తన వంకే చూస్తూ దిగులుగా, ఆరాటంగా, ఆతృతగా అజిత ఆర్తిగా పిలిచాడు. భవానీ శంకర్ ఘనీభవించిన మనసు కరగలేదు. అభావంగా అతని వంక చూసింది అజిత. పిచ్చిదాన్లా చిక్కి సల్యమైన శరీరంతో, ఇంతెత్తు పొట్టతో, అట్టలు కట్టిన జుట్టు, చిరిగి జీర్ణస్థితిలో ఉన్న చీరతో ఈమె అజిత, తన అజిత.
ఆమె ఒకప్పుడు దేవతల కోసం నుంచి తన కోసమే దిగి వచ్చిన దేవకన్యలా ఉండేది. ఆమె ఒకప్పుడు దేవతల లోకం నుంచి తన కోసమే దిగి వచ్చిన దేవకన్యలా ఉండేది. అణువణువు మానవత్వాన్ని నింపుకొని దయార్థ హృదయంతో చిరునవ్వులు చిందిస్తూ ఉండేది. ఏది ఆ అందం, ఏవి ఆ నవ్వులు తట్టుకోలేక ఏడ్చాడు. అతని చెయ్యి పట్టుకుని పక్కకు తీసుకువెళ్ళి ఓదార్చసాగాడు మనోహర్. బ్రహ్మనారాయణేశ్వర తీర్థుల వారు ఆమె పక్కకు వచ్చి ఆమె తలని మీరి బాధగా ఉందా అడిగారు. కళ్ళు విప్పి చూసిందంతే, మాటా పలుకు లేదు. తనెక్కడ ఉందో ఏ స్థితిలో ఉందో తెలియనట్లు ఉంది. రాబిన్ ఆమె నాడిని చూశాడు. పట్టుకుని బలహీనంగా ఉంది. అంతలోనే గుర్తొచ్చింది అరి జననం. ఉలిక్కిపడి గగురుపాటుతో ఆమె పొట్టని చూశాడు. అంత పని జరగడానికి వీల్లేదు. లోపలున్న మరో ఆకారం ఊపిరి పోసుకొని నేల మీదకి వస్తూ మరో విధ్వంసాన్ని సృష్టించడానికి వీలు లేదు. ఎలాగైనా ఈమెని కాపాడాలి. అందుకు ఒకటే మార్గం. తనకి తోచిన పద్ధతిని రాబిన్ వివరించబోతుండగా బ్రహ్మనారాయణేశ్వర తీర్థుల వారు రాబిన్ వైపు చూసి చిరునవ్వు నవ్వుతూ, అవును, మీ ఆలోచన సరైనదే. ఇప్పుడు మీ సైన్స్ని సరైన పద్ధతిలోకి మళ్లించండి. ఆమె ప్రాణాలు కాపాడండి చెప్పారు. అంటే తడబాటుగా అన్నాడు రాబిన్. నాకెలా తెలిసిందనుకోవద్దు. అదే ఏకైక మార్గం చెప్పారు బ్రహ్మనారాయణేశ్వర తీర్థుల వారు. ఈ స్థితిలో హాస్పిటల్కి తీసుకువెళితే అందరికీ తెలుస్తుంది నసిగాడు రాబిన్. ఎక్కడికి అవసరం లేదు. ఇక్కడే దేవునికి నిలయమైన ఈ ప్రకృతిలోనే ఈ వికృతాకారుడు ఆమె పొట్టని చీల్చేలోపే ఇంద్రుని వజ్రాయుధం లాంటి కత్తితో ఆమె పొట్టని కోసి ఆ క్షుద్రజీవుల్ని బయటకు తీయండి చెప్పాడు బ్రహ్మనారాయణేశ్వర తీర్థుల వారు. ఆయన మాటల్ని అందరూ ఊపిరి బిగబట్టి విన్నారు. ఆపరేషన్కి కావాల్సిన సామగ్రి అంతా తేవడానికి మనోహర్ కారులో వేగంగా సిటీకి బయలుదేరాడు. ఏమీ మాట్లాడలేని స్థితిలో పిచ్చి చూపులు చూస్తూ చేరగిలబడి ఉన్న అతిథిని చూస్తుంటే దుఃఖం ముంచుకు వస్తోంది భవానీ శంకర్కి. ఆమె తలని ఒళ్ళోకి తీసుకుని ఆప్యాయంగా నిమురుతూ కూర్చున్నాడు. శివానీకి అతని చేరలను చూస్తుంటే చాలా ఆశ్చర్యంగానూ అడ్మైరింగ్గానూ ఉంది. ఒక ఆడది ఆఫీస్ నుంచో కాలేజీ నుంచో 1 గంట ఆలస్యంగా వస్తే చాలు 1,000,000 సందేహాలతో చంపుకు తినే పురుష పుంగవులున్న ఈ లోకంలో ఇంత నిస్సహాయ స్థితిలో ఉన్న అజిత కోసం ఆతృత పడుతున్న భవానీ శంకర్ని చూసి శివాని కళ్ళు తడిదేరిపోయాయి. అంతలో బ్రహ్మనారాయణేశ్వర తీర్థుల వారు కళ్ళు తెరిచారు. అందరూ ఆయన వైపే ఆతృతగా చూడసాగారు. వారిలో నెలకొని ఉన్న ఉత్కంఠ గమనించి ఆయన ఇలా చెప్పసాగారు. ఈశ్వరుడే సృష్టికర్త, ప్రకృతే విశ్వరచయిత్రి. ప్రకృతికి స్వయంగా కలిగే పరిణామ ఫలమే ఈ జగత్తు. జీవ సాన్నిధ్యంలో ప్రకృతిలో ఈ పరిణామాలు ఘటిల్లుచున్నాయి. ప్రకృతి ఈ పురుష సంయోగం ఈశ్వరేచ్ఛ లేకుండా జరగదు. ప్రకృతిలోనే ఈశ్వరుడు సృష్టి బీజాలను ఉంచుతున్నాడు. ఈశ్వరుని సంకల్పం చేతే ప్రకృతి చరాచరమగు విశ్వాన్ని ప్రసవిస్తోంది. ఈశ్వరుడి అధ్యక్షతనే ప్రకృతి సృష్టిని కొనసాగిస్తుంది. ఈశ్వరుడు ఆకాశంలాగే నిర్వికారి. మామూలు కంటి చూపుకు ఈశ్వరుడు కనిపించడు. మోక్షజ్ఞాన ప్రాప్తి వల్లే ఈశ్వరుడు మనోనేత్రానికి కనిపిస్తాడు. యోగామాయ వైభవంలో భాగంగానే సృష్టి స్థితి ప్రళయాలు సాధ్యపడుతున్నాయి. ఈ విధంగా ఈశ్వరుడు సృష్ట్యాధిక్యము వనగొచ్చుకున్నా కూడా ఆప్తకాముడు అవటం మూలంగా ఆయన నిరహంకారే. దుష్టమానవుడే అహంకారి. మనిషికి ఏ ప్రయాస లేకుండానే అసంకల్పితంగానే ఉచ్ఛ్వాస నిశ్వాస కార్యం ఎలా జరుగుతుందో ఎవరికీ తెలియదు. అదే సృష్టి రహస్యం. ఈ రహస్యం నిగూఢమైనది. సృష్టిలో ఉత్తమ అధమ భేదాలున్న ఈశ్వరుడికి ఏ వైషమ్యం లేదు. అసలు ఈ పదాన్ని సృష్టించుకున్నది మానవుడే, దేవుడు కాదు. జీవకర్మానుసారమే ఈ సృష్టి వైచిత్య ఏర్పడుతోంది. ఈశ్వరుడికి ప్రియాప్రియులు ఉండరు. కానీ ఆయన్నే సేవించేవారు మాత్రం ఐహిక బాధల నుంచి విముక్తులైపోతారు. ఈశ్వరుని కరుణా సృష్టి అంతటా సమంగానే ఉంటుంది. ఆయన కరుణా సృష్టిలో తడవని వాడే అధముడవుతాడు. ఈశ్వరుడే ఆది యజ్ఞము, కర్మఫలదాత. జీవుడు కర్మాధికారి. ఈశ్వరుడు ఫలదానమిస్తాడు. ఆయన కల్పతరు. ఆయన్ని భక్తితో సేవించి అర్థిస్తే ఎవరు ఏది కోరినా దాన్ని అతను పొందుతాడు.
ఆర్తిని హరిస్తాడు. ప్రార్థించే వారి ప్రార్థన పూరిస్తాడు. ముముక్షువులకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. బ్రహ్మనారాయణ స్వరతీర్థుల వారు మరో లోకంలో ఉన్నట్లుగా చెప్పుకుంటూ పోతున్నారు. మనోహర్ అరగంటలో కావాల్సిన సామగ్రితో తిరిగి వచ్చాడు. ఇక్కడ ఇలా ఆపరేషన్ చేస్తే జరిగితే ఎలాగన్న భయం భవానీ శంకర్ని పీడిస్తోంది. కానీ ఇది ఎవరికీ చెప్పే విషయం కాదు. హాస్పిటల్కి తీసుకువెళితే ఈ న్యూస్ లోకానికంతా తెలిసి అనవసరమైన భయాందోళనలు ఏర్పడతాయి. దాంతోపాటు ప్రొఫెసర్ రాబిన్ని చూసి అతనికి కాస్తంత ధైర్యంగా ఉంది. అతడికి మెడికల్ డిగ్రీ కూడా ఉంది. ఆశ్రమంలోని శిష్యులు తెరచాటు ఏర్పాటు చేశారు. భవానీ శంకర్ శివానీలు రాబిన్కి అసిస్టెన్స్ ఇస్తుండగా ఆపరేషన్ ప్రారంభమైంది. ముందుగా ఎనస్థీషియా ఇచ్చారు. నెమ్మదిగా పొట్టను కోశాడు రాబిన్. బ్రహ్మనారాయణ స్వరతీర్థుల వారు మళ్ళీ ధ్యానం మొదలుపెట్టారు. ఈసారి నాభి నుంచి వచ్చే శక్తితో లోకకంటకుల ఊపిరి ఆగిపోవాలని వారి దీక్ష. ఆమె గర్భంలో ఉన్నది ఒకరు కాదు, 2 శిశువులు. అచ్చం అరిలాగే చూస్తుంటే ఒళ్ళు జలధరిస్తోంది. ఆ శిశువులను తీసి పక్కనే ఉన్న పొత్తిళ్లలో పడుకోబెట్టారు. చూస్తూనే అమితమైన ఆశ్చర్యానికి లోనయ్యాడు రాబిన్. భవిష్యత్ మానవులు వీరే. వీరే ఆ ఆకారాలు, ఆ తీక్ష్ణమైన చూపులు పుట్టుకతోనే విపరీతమైన తెలివితేటలు గల మానవులు వీరే. వీరు పెరిగి పెద్దవారి అరికి వారసులు ఈ ప్రపంచాన్నంతా సమూలంగా నశింపజేస్తారు. అజిత కనుక దొరక్కపోతే ఈ శిశువులు పెరిగి 5-6 ఏళ్ళు రహస్యంగా గడిపితే చాలు, మారణహోమం జరిగిపోతుంది. ఇంతటి ప్రళయాన్ని ఆపింది ఈ మహాయోగి అనుకుంటూ కృతజ్ఞతగా బ్రహ్మనారాయణ స్వరతీర్థుల వారి వంక చూశాడు రాబిన్. అజిత్కి మగత వీడలేదు. అప్పుడు వచ్చింది అందరికీ ఒక సందేహం. ఈ శిశువులేం చేయాలని. చూస్తూ హాని కలిగించే పాములనే చంపడానికే వెనుకాడే సంస్కృతి ఉన్న దేశం మనది. మనుషుల్ని చంపడమా, అందులోనూ అప్పుడే పుట్టిన పసికందులని. ఆ పని ఎవరు చేస్తారు? బ్రహ్మనారాయణ స్వరతీర్థుల వారు తెరచాటు లోపలికి వచ్చారు. అందరినీ బయటికి వెళ్ళమని సైగ చేశారు. మౌనంగా బయటకు నడిచారు అందరూ. ఆయన తదేకంగా శిశువుల వంక అజిత వంక చూస్తూ కూర్చున్నారు. కాసేపటికి కళ్ళు విప్పింది అజిత. ఎదురుగా ప్రశాంత వదనంతో బ్రహ్మనారాయణ స్వరతీర్థుల వారు. ఆమె కళ్ళు ఆతృతగా వెతికాయి. పుట్టింది నీ పిల్లలు కాదమ్మా. కంగుమని మోగింది తీర్థుల వారి గొంతు. కొయ్యబారిపోయి చూసింది అజిత. ఈ ప్రపంచాన్ని నాశనం చేయడానికి పుట్టిన క్షుద్రశక్తులకి శాపవశాత్తు గర్భాన్ని మోసావు. జరిగింది చాలు. నీ మానవత్వానికి, నీ మాతృత్వానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు అన్నారు తీర్థుల వారు. ఒక స్త్రీ బిడ్డకి జన్మనివ్వడం అనేది సామాన్య విషయం కాదు. పుట్టింది ఎవరైనా, ఎలాంటి వారైనా ఆ బాధ్యత తప్పదుగా. నిర్లిప్తంగా ఆ శిశువుల వంక చూస్తూ అంది అజిత. వాళ్ళు అరిలాగే పుడతారని ఊహించినా ఎక్కడో ఏమూలో ఆశ తనలాగా ఉండొచ్చు అని. ఆమె ఊహ తప్పని తన అడ్డంగా ఆడించారు బ్రహ్మనారాయణ స్వరతీర్థుల వారు. నువ్వు కేవలం నిమిత్త మాత్రాలివి. నీ దోవన నువ్వు వెళ్ళిపో. ఈ బిడ్డలకు నీకు ఎటువంటి సంబంధం లేదు అన్నారాయన. పట్టగాని దుఃఖంతో వెక్కి ఏడ్చింది అజిత. అది విని భవానీ శంకర్ లోపలికి తొంగి చూశాడు. అతనికి ఎంత తొందరగా అజితను ఈ దుఃఖం నుంచి, ఈ బాధల నుంచి దూరంగా తీసుకుని వెళ్ళిపోదామా అని ఉంది. చప్పున లోనికొచ్చాడు అతను. స్వామి, మీరు చెప్పినట్లే చేస్తాము. అజితని ప్రాణాపాయం నుంచి తప్పించారు మీరు. దానికే మేము చాలా అదృష్టవంతులం. ఇక ఈ శిశువుల విషయంలో మీరు చెప్పినట్లే వింటాం అన్నాడు భవానీ శంకర్. అజిత తలవాల్చి దుఃఖిస్తూనే ఉంది. నరకాసురుడు భూమికి భాగం అయ్యాడు కాబట్టి తల్లి చేతిలో మరణాన్ని పొందాడు. దీని గురించి నువ్వు బాధపడకు చెప్పాడు బ్రహ్మనారాయణ స్వరతీర్థుల వారు. అజితని బయటకు తీసుకొచ్చాడు భవానీ శంకర్. ఇన్నేళ్లుగా తను సంపాదించిన ఆధ్యాత్మిక శక్తులన్నింటినీ నాభి దగ్గర కేంద్రీకరిస్తూ బిగ్గరగా ఓంకారాన్ని జపించడం ప్రారంభించారు. ఆ నాదానికి ప్రకృతి గజగజలాడిపోతుంది. అందరికీ ఒకలాంటి మైకం కమ్మేసింది. అజిత అచేతనావస్థలో వెళ్ళిపోయింది. అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ కూరబడిపోయారు. 5 నిమిషాల పాటు ఆ శబ్దం తప్ప మరేమీ లేదు. కాసేపటికి బ్రహ్మనారాయణ స్వరతీర్థుల వారు బయటకు వచ్చారు. శిష్యుల్ని పిలిచి ఏదో చెప్పారు. అరగంటలో ఆశ్రమానికి కిలోమీటర్ దూరంలో ఆ మృత శిశువులని దానం చేశారు. ఆ తతంగమంతా మౌనంగా వీక్షించారంతా. అక్కడికి కొంచెం దూరంలో చెట్ల గగురుబాటును 2 రక్తసిక్త నేత్రాలు క్రోధారుణిమని పులుముకుని కసిగా చూస్తున్నాయి. ప్రపంచంలోని కక్ష, క్రోధం,
అంతా గూడు కట్టుకుని ఉన్నాయి. దహనం పూర్తయ్యాక అదో నిశ్చయానికి వచ్చినట్లు ఆ కళ్ళు యథాస్థితికి వచ్చాయి. బరువైన తలని ఊగించి కదిలింది ఆకారం. అందరూ తిరిగి సమావేశమయ్యారు. ఇక నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరించారు బ్రహ్మనారాయణేశ్వర తీర్థుల వారు. అలాగేనన్నట్లు అందరూ తలలూపారు. గాయపడిన పులికి 100 రెట్లు బలం ఉంటుంది. రెట్టించిన కసితో రెచ్చిపోతాడు ఆ క్షుద్రమానవుడు. అనుక్షణం అప్రమత్తతో మెలుగుతూ ఉండండి. అతడిని అంతం చేసేందుకు ఏదో ఆలోచన చేద్దాం చెప్పారు తీర్థుల వారు. దాని గురించి కాసేపు మాట్లాడుకున్నాక తమకి ఇంత సహాయం చేస్తున్న బ్రహ్మనారాయణేశ్వర తీర్థుల వారి గురించి, శశిభూషణ్తో ఆయనకి గల పరిచయం గురించి అందరికీ సందేహం తలెత్తింది. స్వామి, శశిభూషణ్ గారు మీకు ఎలా తెలుసో చెబుతారా? వినయంగా అడిగింది శివాని. ఆ పేరు వినగానే రాబిన్కి అతని పరిస్థితి గుర్తొచ్చింది. మనసంతా కలిచివేసినట్లుగా అయింది. మేమిద్దరం చిన్నతనం నుంచి కలిసే చదువుకున్నాం. ఆటపాటల్లో, చదువుల్లో, జ్ఞానంలో ఇద్దరం పోటీ పడేవాళ్ళం. కాలం గడిచే కొద్దీ మా త్రోవలు వేరయ్యాయి. ఈ ప్రపంచంలోని కష్టాలకి, దుఃఖాలకి ఆధ్యాత్మిక ఒకటే నివారణ అని నేనంటే, సైన్స్ ఒకటే నివారణ అని అతను అన్నాడు. ఎవరిదో వారిదైంది. ఇదిగో ఇప్పుడు అతని సైన్స్ ప్రపంచానికి ఒక అపాయాన్ని తెచ్చిపెట్టాక అతని ఉనికి నాకు తెలిసింది అని ముగించారు ఆయన. ప్రపంచానికే కాదు స్వామి, అతనికి కూడా ఈ సంఘటనల మూలంగా ఆయన మానసిక స్థితి చలించింది బాధాపూరిత స్వరంతో అన్నాడు రాబిన్. ఈ అరి ప్రపంచానికి అరి అని తెలిసి కూడా అతడిని నాశనం చేయలేదంటే మనిషిలోని స్వార్థమే కారణం. సృష్టించాలన్న మమకారమే కారణం. ఆ మమకారం నశించిన వానాడే మనిషి ఋషి అవుతాడు. ఆయన చెబుతుంటే శ్రద్ధగా ఆలకించారందరూ. ఆయన అన్ని విషయాలు చెబుతున్నా బ్రహ్మనారాయణేశ్వరు తీర్థుల వారి మనసులో కూడా ఒక ప్రశ్న మొదలవుతోంది. చివరికి అడిగారు. అరి పుట్టుక ఎట్లా జరిగిందన్న విషయం మీలో ఎవరికన్నా తెలుసా? అందరూ కోరస్గా అన్నారు. మంచిది, తెలుసుకోవాలనే ప్రయత్నం చెయ్యొద్దు. ఎందుకంటే అరి మరో వినాశానికి హేతువు కావచ్చు. మీ మనసుల నుంచి ఆ ఆలోచననే సమూలంగా తుడిచివేయండి అని హెచ్చరించారు ఆయన. అతనికి పుట్టిన శిశువులని చూడగానే బ్రహ్మనారాయణేశ్వర తీర్థుల వారికి ఈ విషయం అర్థమైంది. శశిభూషణ్ ఏ ప్రయోగాలు చేస్తే భయంకరమైన ఆరి పుట్టి ఉంటాడో ఊహించారు ఆయన. బ్రహ్మనారాయణేశ్వర తీర్థుల వారు సన్యసించి లోక కళ్యాణం కోసం ప్రపంచ సంచారం చేస్తున్న సమస్త విషయాలు కరతలామలకం ఆయనకి. చిక్కుముడి అత్యంత సులువుగా విడినట్లు అరి పుట్టుక ఆయన మేధస్సుకు అందింది. ప్రపంచ శాంతిని కోరే మహనీయుడాయన. ఈ ఫార్ములాని వేరెవరికీ చెప్పే ఆస్కారం లేదు. ఆ ప్రయోగమంతా ఆయన జ్ఞాననేత్రానికి గోచరించింది. ఒకేసారి 100ల సంఖ్యలో గర్భస్థ పిండాలను దానంతటా అదే సృష్టించే చిప్ని తన మేధస్సునంతటిని ఉపయోగించి రూపొందించాడు శశిభూషణ్. ఈ చిప్ ప్రత్యేకత ఏంటంటే క్లోనింగ్లో అత్యంత క్లిష్టమైన ప్రక్రియ అయిన న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ని అది ఆటోమేటిక్గా చేస్తుంది. అంటే ఒక అండకణంలోని కేంద్రకాన్ని తొలగించి ఆ కేంద్రక రహిత కణాన్ని మరో అండకణంతో జోడించడమే ఈ ప్రక్రియ. చాలా రోజుల కిందటి వరకు కేవలం ఈ ప్రక్రియ కోసమని చెప్పి సైంటిస్టులు గంటల తరబడి మైక్రోస్కోప్ సాయంతో ఎంతగానో కష్టపడవలసి వచ్చేది. జంతువుల్లో క్లోనింగ్ చాలా వరకు వృధా ప్రయాసగా ఉంటుంది. క్లోనింగ్ చేసే గర్భస్థ పిండాల్లో సగమే గర్భంలోకి ప్రవేశపెట్టగలిగే దశలోకి వస్తున్నాయి. వాటిలో 10% మాత్రమే జీవరూపాన్ని సంతరించుకుంటున్నాయి. ఒక జీవిని క్లోన్ చేయడానికి శాస్త్రవేత్తలు 100కు పైగా న్యూక్లియర్ ట్రాన్స్ఫర్స్ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా జీవశాస్త్రజ్ఞులు ఒకసారికి 150 అండాన్ని తీసుకుంటారు. అన్నింటినీ ఒకేసారి తదుపరి దశలోకి తీసుకుని వెళతారు. ఈ సందర్భంగా ఒక్కొక్క దానిలోని కేంద్రకాన్ని తొలగిస్తారు. ఇలా ఒకదాని కేంద్రకాన్ని తొలగించేటప్పుడు మిగిలిన అండాలన్నింటినీ అక్కడే చుట్టూ ఉంచుతారు. ఈ ఆలస్యం వల్ల ఆ అండం పిండంగా మారే అవకాశాలు తగ్గుతున్నాయి. ఈ చిప్ 100,000 అండాలని ఒకేసారి హ్యాండిల్ చేస్తుంది. వాటిలోని కేంద్రకాన్ని తొలగిస్తుంది. ఈ చిప్ చూడటానికి పల్చటి సిలికాన్ పొర మాదిరిగా ఉంటుంది. మధ్యలో అండాలను అమర్చడానికి 100ల కొద్దీ గోతులు ఉంటాయి. ఈ చిప్ని సెంట్రిఫ్యూజ్ తప్పితే కింద ఉండే చిన్న రంధ్రం ద్వారా అండంలో దట్టంగా ఉండే కేంద్రకాలు బయటికి వచ్చేస్తాయి. ఈ విధానంలో దాదాపు 10% అండాలను విజయవంతంగా
డీన్యూక్లియేట్ చేయవచ్చు. దాత కణాన్ని కేంద్రకం లేని అండంతో కలిపాక జీవి గర్భంలోకి ప్రవేశపెట్టడానికి వీలైన అండాలు రూపొందుతాయి. వీటిని మామూలుగానే ప్రవేశపెట్టవచ్చు. ఇలాంటి చిప్ని శశిభూషణ్ 14 సంవత్సరాల కిందటే కనిపెట్టాడు. అందుకే అతని ప్రయోగం త్వరితగతిని పూర్తయి ఉంటుంది. ఆ తర్వాత ప్రయోగం ఏ స్టేజ్కి వచ్చిందో ఊహకు తడుతోంది. స్వామి, మరి మేమిక బయలుదేరతాం. శివాని పిలుపుతో ఈ లోకంలోకి వచ్చారాయన. మంచిదమ్మా, శుభమస్తు దీవించారాయన. అందరూ అక్కడి నుండి బయలుదేరారు. కొంచెం దూరం వెళ్ళాక భవానీ శంకర్ వెనక్కి తిరిగి ఆయన ఏదో తటపటాయిస్తున్నారు అన్నాడు. అజితని జాగ్రత్తగా నడిపిస్తున్న శివాని ఆగింది. భవానీ శంకర్ వెనక్కి తిరిగి బ్రహ్మనారాయణేశ్వర తీర్థుల వారి దగ్గరికి వచ్చాడు. నన్ను నా భార్యని ఆశీర్వదించండి స్వామి అంటూ ఆయన పాదాలకు వినయంగా మొక్కాడు. అందరూ అతన్ని విభ్రాంతిగా చూశారు. స్వామి, మరి మేమిక బయలుదేరుతాం. శివాని పిలుపుతో ఈ లోకంలోకి వచ్చారాయన. మంచిదమ్మా, శుభమస్తు దీవించారాయన. అందరూ అక్కడి నుండి బయలుదేరారు. కొంచెం దూరం వెళ్ళాక భవానీ శంకర్ వెనక్కి తిరిగి ఆయన ఏదో తటపటాయిస్తున్నారు అన్నాడు. అజితని జాగ్రత్తగా నడిపిస్తున్న శివాని ఆగింది. భవానీ శంకర్ వెనక్కి తిరిగి బ్రహ్మనారాయణేశ్వర తీర్థుల వారి దగ్గరికి వచ్చాడు. నన్ను నా భార్యని ఆశీర్వదించండి స్వామి అంటూ ఆయన పాదాలకి వినయంగా మొక్కాడు. అందరూ అతన్ని విభ్రాంతిగా చూశారు. బ్రహ్మనారాయణేశ్వర తీర్థుల వారి పెదాల మీద అదే శాంతపూరితమైన చిరునవ్వు. మంచి నిర్ణయం. ఆమె దురదృష్టవశాత్తు విధివంచిత, అంతే. నిప్పుకణిక లాంటి మనస్తత్వం ఆలోచించకుండా స్వీకరించవచ్చు చెప్పారు బ్రహ్మనారాయణేశ్వర తీర్థుల వారు. అప్పటి వరకు అజిత భవిష్యత్తు గురించి అందరినీ తొలిచివేస్తున్న సంకోచాలు తొలగిపోయాయి. ఆమెను తనింటికి తీసుకుని వెళ్తానన్నాడు భవానీ. మీ పేరెంట్స్ అభ్యంతర పడతారేమోనని సందేహం వ్యక్తపరిచాడు మనోహర్. ఇక ఎవరేమనుకున్నా అరి నుంచి ముప్పు ఉన్న ఈ సందర్భంలో ఆపరేషన్ అయిన స్థితిలో ఉన్న ఆమెని ఎలా వదిలివేయడం? ఆమె పేరెంట్స్ ఇంటికి రానివ్వకపోవచ్చు. ఆమెకి అన్నీ నేనే. ఇక నుంచి ఆమె యోగక్షేమాలు నావి. ఒకంత ఉద్రేకం తొంగి చూసిన భవానీ శంకర్ కంఠంలో నిశ్చయం వినిపించింది. సాదాగా అల్లరిగా కనిపించే భవానీ శంకర్ ఆ క్షణాన మహోన్నతమైన వ్యక్తిత్వంతో కనిపించాడు. మరుసటి రోజు మరలా కలుసుకుందామని చెప్పుకుని ఎవరి దోమన వాళ్ళ ఇళ్ళకి నిష్క్రమించారు. మనోహర్, శివాని మళ్ళీ ఒకే కారులో బయలుదేరారు. అజిత్ని రాబిన్ డ్రాప్ చేస్తానన్నాడు. వెనకాల బైక్ మీద భవానీ శంకర్ ఫాలో అవుతున్నాడు. కారులో వెళుతుంటే మనోహర్ శివానితో రాత్రి నిర్మలాంటి ఫోన్ చేశారు. ఎందుకన్నట్లు ప్రశ్నార్థకంగా చూసిన శివాని. ఏం లేదు, జస్ట్ క్యాజువల్. మా అమ్మాయికి మంచి అబ్బాయిని చూడు బాబు అన్నారు. హాస్యంగా అన్నాడు. చిరుకోపంతో మూతి ముడిచింది శివాని. చెప్పు, ఎలాంటి అబ్బాయిని చూడాలో అడిగాడు. మీకు మీ ఆంటీకి దాని గురించి బాధ అవసరం లేదులే అంటూ అదోలా నవ్వింది శివాని. అంటే కుతూహలంగా అడిగాడు మనోహర్. ఎవరో ఊహకి రావడంతో కళ్ళు కిందికి దివాలాయి. చెప్పు శివాని రెట్టించాడు మనోహర్. అతని గుండె ఆత్రంగా కొట్టుకుంటోంది. ఆమె నోటి నుంచి తన పేరు వినాలని ఏదో చిరు ఆశ. ఇప్పుడు ఆ విషయాలు ఆలోచించే స్థితిలో ఉన్నామా మనోహర్? సూటిగా అడిగింది శివాని. అఫ్కోర్స్ తడబడుతూ అని ఊరుకున్నాడు. ఎంత త్వరగా హరి వినాశనాన్ని చూద్దామా అని ఉంది. అతను ప్రపంచ మానవాళికి ఎంత ప్రమాదకరమైన వాడో తెలిసిన తర్వాత కూడా ఎలా నిశ్చింతగా ఉండటం? దిగులుగా అంది శివాని. తలూపి ఆలోచనలో పడ్డాడు మనోహర్. మిగతా కథ 8వ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.